This conference will now be recorded. మీరు ఫైల్ డౌన్లోడ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే getintoPC.com అని చెప్పి సిమెన్స్ సాలిడ్ అని చెప్పేసి ఇలా ఉంది కదా. సో ఇలా మనకి ఒక జిప్ ఫైల్ వస్తుందమ్మా. ఇది సాలిడ్ జిప్ ఫైల్, బట్ ఇట్లా అంటే ఆటోకాడ్లో జిప్ ఫైల్ వస్తుంది. సో ఇలా రైట్ క్లిక్ ఇవ్వగా వాటి మీద ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని వాటి మీద రైట్ క్లిక్ ఇవ్వగానే చూడండి, ఇక్కడ ఓపెన్ షేర్ విత్ స్కేప్ అని చూపిస్తుంది. ఇక్కడ జిప్ నా దగ్గర జిప్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి, సో అన్జిప్ అనే సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఇలా ఆప్షన్స్ వస్తున్నాయి. సో మీ ల్యాప్టాప్ లో లేనట్టయితే ఎక్స్ట్రాక్ట్ హియర్ లేదా ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని చెప్పేసి ఈ 2 ఆప్షన్స్ మాత్రమే వస్తాయి మీకు. ఎక్స్ట్రాక్ట్ హియర్, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. మీరు ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఈ జిప్ ఫైల్ అంతా వెళ్ళిపోయి సో ఇలా ఒక ఆటోకాడ్ ఫస్ట్ స్క్రీన్ షేర్ కావడం లేదు సార్, చెక్ చేయండి. ఓకే ఓకే ఓకేమా, షేర్ అవుతుంది ఇప్పుడు. ఓకే ఓకే ఓకేమా. సో ఇందాక ఫస్ట్ నుంచి రాలే కదా, స్క్రీన్ షేర్ అవ్వడు కదా. మనకి చూసుకుంటే 4th ఆప్షన్ కనిపిస్తుంది కదా, getintoPC.com అని చెప్పేసి. సో ఇలా 4th ఆప్షన్ మాదిరి మనకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. మీకు ఆల్రెడీ మెయిల్స్ వచ్చాయి కదా, సో వాటిలో మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇలా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సో getintoPC.com సిమెన్స్ సాలిడ్ చేయండి. ఇక్కడ సేమ్ ఇలాంటి ఫైలే, సో జిప్ ఫైలే ఒకటి ఆటోకాడ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని సో వాటి మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ సో అన్జిప్ అనే ఫార్మాట్ ఒక ఫైల్ ఉండాలి మామూలుగా అయితే. సో అప్లికేషన్ లాగా అనేది ఒకటి అప్లికేషన్ ఉంటే ఏంటంటే మనకి ఇక్కడ ఓపెన్ విత్ విన్రార్, అలాగే ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్, ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చూపిస్తుంది కదా. ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి మనకి. లేదు ఈ ఆప్షన్ మనకి సాఫ్ట్వేర్ లేనట్టయితే, సో విన్రార్ లేదా అన్జిప్ అనే సాఫ్ట్వేర్ లేనట్టయితే మనకి ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్, ఎక్స్ట్రాక్ట్ హియర్ అనే ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే. సో మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రాక్ట్ హియర్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ మీద సో క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుందంటే, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఫోల్డర్. సో AutoCAD 2018 ఇంగ్లీష్ విన్ 60 బోర్డ్ ఫిట్ డ్రైవ్ అని చెప్పేసి ఈ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయండి ఫస్ట్. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ నుంచి 3rd ఆప్షన్, సో సెటప్ అని కనిపిస్తుంది కదా, లాస్ట్ నుంచి 3rd ఆప్షన్. సో లాస్ట్ నుంచి 2nd ఆప్షన్ కూడా మనకి సెటప్ అని కనిపిస్తుంది, కానీ మనం ఓపెన్ చేయాల్సింది 3rd ఆప్షన్. అది అప్లికేషన్ ఫైల్, సెటప్ అప్లికేషన్ ఫైల్ కాబట్టి దాన్ని ఓపెన్ చేయాలి. 3rd ఆప్షన్ అమ్మా, లాస్ట్ నుంచి 3rd ఆప్షన్. సెటప్ మీద డబుల్ క్లిక్ చేయండి. సెటప్ మీద డబుల్ క్లిక్ చేయగా మనకి ఇలా అనిపిస్తుంది యూజర్ కంట్రోల్ అని చెప్పేసి ఇక్కడ. సో ఇలా మనకి ఆటోకాడ్ కంపోనెంట్ ఇన్స్టాల్ చేయాలా లేదా అవసరం లేదని చెప్పేసి అడుగుతాను. సో ఇక్కడే మీరు ఎస్ అని ఇచ్చేసేయండి. ఎస్ అని ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ సెటప్ ఇన్స్టలేషన్ అని చెప్పేసి ఆటోకాడ్ది ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇలా ఆటోకాడ్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇలా విండో ఓపెన్ అయిన తర్వాత చూడండి, క్రియేట్ డిప్లాయ్మెంట్ లేదా ఇన్స్టాల్ టూల్స్ అని చెప్పేసింది. అలాగే రైట్ సైడ్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇన్స్టాల్ ఆన్ దిస్ కంప్యూటర్ అని చెప్పేసి, సో ఇన్స్టాల్ ఆన్ దిస్ కంప్యూటర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఇంకొక ఇంటర్ఫేస్, ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదమ్మా, కంట్రీ ఆర్ ఆరిజిన్. సో పైన కనిపిస్తుంది కదా, సో హైలైట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ కంట్రీ ఆర్ ఆరిజిన్ కనిపిస్తుంది. ఇక్కడ కొన్నిసార్లు మనకి ఇండియా కాకుండా వేరేవి కూడా వస్తూ ఉంటాయి, అంటే వేరే కంట్రీ నేమ్ కూడా వస్తూ ఉంటాయి. సో వాటిలో ఆ కంట్రీ నేమ్ తీసేసి కంట్రీ నేమ్ ఇండియా ఇచ్చేది. ఇండియా ఇచ్చిన తర్వాత కిందగా సో ఇదంతా లైసెన్స్ అండ్ సర్వీసెస్ అగ్రిమెంట్ అమ్మా. అందులో నుంచి మనకు ఐ రిజెక్ట్ అని చూపిస్తుంది కింద ఆప్షన్. సో ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఎనేబుల్లో లేదు. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే, రైట్ సైడ్ బాటమ్ కార్నర్ చూసుకుంటే బ్యాక్, ఇన్స్టాల్, క్యాన్సిల్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ నాకు ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ ఎనేబుల్లో ఉంది, ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఎనేబుల్లో లేదమ్మా. సో ఎనేబుల్ ఎందుకు లేదంటే నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఈ ఆప్షన్ నాకు ఎనేబుల్లో లేదు.
సో మీరు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇన్‌స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకేమవుతుందంటే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ అవుతుంది. సో ఒకవేళ సిస్టమ్ స్పీడ్‌గా ఉంటే 10 మినిట్స్‌లోనే అవుతుంది. లేదా సిస్టమ్ స్లోగా ఉందంటే ఒక 20, 30 మినిట్స్ కూడా పడుతుందమ్మా ఒక్కోసారి. సో ఇన్‌స్టాల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీరు ఎంటర్ లైసెన్స్ లేదా ఓకే సర్వీస్ అగ్రీమెంట్ అని చెప్పేసి ఇలా చూపిస్తుంటది. సో అందులో మీరు ఎంటర్ సీరియల్ నంబరు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత రన్, యాక్టివేట్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. సో అక్కడ యాక్టివేట్ కాకుండా రన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో 30 డేస్ ట్రయల్ వస్తుంది మీకొస్తుంది. ఓకే అమ్మా? ఇది ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. సో ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి. ఓకే అమ్మా. ఇంకెవరన్నా మీలో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? సెషన్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఇంకా వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైనా లేకుండా ఉన్నారా? అంటే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వలేదా ఇంకా ఎవరన్నా? సో ఎవరైనా ఉంటే చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి అమ్మా ఒకసారి. కొంచెం తొందరగా రెస్పాన్స్ ఇవ్వండి. సో మీ అందరూ ఉన్నారైతే వాట్సాప్ గ్రూప్‌లో. లైసెన్స్ కాస్ట్ మనం బేర్ చేయలేమమ్మా. సో అది మంత్లీ ఉండొచ్చు. పర్ ఇయర్‌లీ కూడా ఉంటది. అది కూడా మేబీ డాలర్స్‌లో ఉండొచ్చు. సో $37 అలా ఉండొచ్చు. సో ఎక్కువే ఉంటది కాస్ట్ అయితే. దానికంటే మనం లైసెన్స్ వర్షన్స్ కాకుండా క్రాక్డ్ వర్షన్స్ తీసుకోవడం చాలా బెటర్. ఓకే అమ్మా. సో ఇంకెవరైనా వాట్సాప్ గ్రూప్‌లో లేనిదైతే చెప్పండి. ఒకసారి సార్ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. లేదంటే మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఓకే. రాంబాబు సార్ ఆల్రెడీ ఒక లింక్ ఇచ్చారు వాట్సాప్ గ్రూప్ లింక్. ఆ లింక్‌లో జాయిన్ అవ్వండి అందరూ. సో ఇంకెవరైనా వాట్సాప్ గ్రూప్‌లో లేని వాళ్ళు ఉంటే ఈ గ్రూప్‌లోకి జాయిన్ అవ్వండి. స్టూడెంట్ వర్షన్ అయితే ఫ్రీనే అమ్మా. సో స్టూడెంట్ వర్షన్ ఫ్రీనే. సో అది ఆటోడెస్క్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొని సో అందులో మీరు మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది. సో ఐడీ కార్డ్ లేదా అలాగే కాలేజీ దగ్గర నుంచి ఒక లెటర్ గాని ఇలాంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటది. సో అది ఇంతకుముందయితే 3 ఇయర్స్ వచ్చేది స్టూడెంట్ వర్షన్. బట్ ఇప్పుడైతే 1 ఇయర్ మాత్రమే వస్తుంది. 1 ఇయర్. ప్రీవియస్‌గా అయితే లాక్‌డౌన్‌కి ముందు వరకు కూడా మనకి 3 ఇయర్స్ వచ్చేది స్టూడెంట్ వర్షన్. బట్ ఇప్పుడైతే 1 ఇయర్. ఓన్లీ 1 ఇయర్ మాత్రమే వస్తుంది. అలాగే మీకు ఒకటి చెప్పాలమ్మా. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పాలి. ఓకే. సీఆర్ ఎవరమ్మా? సీఆర్ ఉన్నాడా ఇప్పుడు? సాఫ్ట్‌వేర్ మెయిల్ రాలేదన్నారు. ఓకే అమ్మా. సో గ్రూప్‌లో ఒకసారి మేము పోస్ట్ చేస్తాము తర్వాత. అప్పుడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు అందులో. ఓకే. సీఆర్ ఉన్నాడా లేదమ్మా గ్రూప్‌లో? ఓకే. సెషన్‌లో జాయిన్ అవ్వలేదా సీఆర్ కూడా? అంటే ఎవరో ఒకరి డీటెయిల్స్ చెప్పండమ్మా. ఓకే. నరేంద్ర. సో మీరేనా సీఆర్? మరి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తానమ్మా. సో ఒకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇది. మీరందరూ రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి దీనికి. సో ఒకసారి చెప్తాను. సో నేను కొన్ని డీటెయిల్స్ అడుగుతాను నరేంద్ర. ఒకసారి వన్ బై వన్ చెప్తుండమ్మా. చాట్ బాక్స్‌లో మెసేజ్ చేస్తుండు. ఓకే. డిస్ట్రిక్ట్ ఏదమ్మా? కాలేజ్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏది? కాలేజ్ ఉన్న డిస్ట్రిక్ట్. సో ఇదేంటంటే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తున్నానమ్మా ఇప్పుడు. సో ఒకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయండి. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు సీఆర్‌ది మెయిల్ తీసుకొని చేస్తున్నాను ఇప్పుడంతా కూడా. సీఆర్ మెయిల్ తీసుకొని సీఆర్ డీటెయిల్స్ ఇస్తున్నాను. సీఆర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మీరు మీ రిజిస్ట్రేషన్ చేసేయండి.
గుంటూరు కాలేజ్ ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కదమ్మా, ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో బీటెక్. ఓకే, పర్సీయింగ్ ఇయర్ దగ్గర మీరు సెకండ్ ఇయర్ ఉన్నారు, అలాగే థర్డ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. సో సెకండ్ ఇయర్ ఉన్న దగ్గర సెకండ్ ఇయర్ ఇచ్చేసేయండి, అలాగే థర్డ్ ఇయర్ ఉన్న వాళ్ళు థర్డ్ ఇయర్ ఇచ్చేసేయండి. సో సిఆర్ మీరే ఇయర్ మా సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్? ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇప్పుడు మాట్లాడండి నరేంద్ర. సో అన్మ్యూట్ చేశాను, ఏం ప్రాబ్లం లేదు. అన్మ్యూట్ చేశాను చెప్పండి, తొందరగా చెప్పండి, ఇంకా క్లాస్ లేట్ అవుతుంది మళ్ళీ కూడా. థర్డ్ ఇయరా మీరు? థర్డ్ సార్ సిఆర్. సిఆర్ మాట్లాడలేదు మరి. బ్రాంచ్ మెకానికల్ కదమ్మా? మెకానికల్. ఓకే, ఇక్కడ ప్రోగ్రామ్ టైప్స్ వచ్చేసి ఎస్ఐపి కాకుండా వర్క్షాప్ అని సెలెక్ట్ చేసుకోండి. వర్క్షాప్స్ ప్రోగ్రామ్ టైప్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి మెకానికల్ కాంపోనెంట్స్ డ్రాఫ్టింగ్ బై ఆటోక్యాడ్ 21-22 ఆన్లైన్. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఆటోక్యాడ్. అలాగే ఆధార్ నెంబర్ చెప్పండి సిఆర్. సో ఆధార్ నెంబర్ మీది ఉందా, ఇప్పుడు మీ దగ్గర ఉందా? ఉన్నారా లేదమ్మా సార్? మీరు ఉంటే చెప్పండి, సో లేదంటే నేనే నా రిజిస్ట్రేషన్ నేనే చేస్తాను. చేశారు అందరు కూడా? రిజిస్ట్రేషన్ అయిపోయిందా మీ అందరిది? అయిపోయింది సార్. అవునా? సో ఓకే అన్న, మీ రిజిస్ట్రేషన్ అయిపోయింటే ఏం ప్రాబ్లం లేదు. సో ఒకసారి నేను మళ్ళీ చెక్ చేసి రిజిస్ట్రేషన్ అన్నది అయిపోయినాయి సార్. ఓకే ఓకే అమ్మా, నాకు కరెక్ట్గా తెలియదు, సో అందువల్ల నేను చెప్తున్నాను ప్రాసెస్ ఇది. అయిపోయింటే ఏం ప్రాబ్లం లేదు మీకు. సో తర్వాత నేను ఇంటిమేట్ చేస్తాను. ఓకే అమ్మా, మీరు మ్యూట్ చేసేయండి మ్యాక్స్. సార్ థర్డ్ ఇయర్ లో క్యాటీ అన్న ఆటో క్యాడా సార్? ఆటోకేడ్ అమ్మా అందరికి. ఓకే సార్. ఓకే అమ్మా, సో మన ఆటోకేడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఆటోకేడ్ 2018 ఇంగ్లీష్ అని చెప్పేసి, ఇలా ఒక ఐకాన్ మనకి డెస్క్టాప్ మీద కనిపిస్తుంది. సో డిఫాల్ట్ వచ్చింది, నేను డిలీట్ చేశాను అమ్మా. నేను డిలీట్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు డ్రాగ్ చేసుకున్నాను నాకు అది. ఇలా ఆటోకేడ్ 2018 ఇంగ్లీష్ అని వస్తుంది మనకి ఐకాన్. సో ఈ ఐకాన్ మీద డబల్ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ని ఓపెన్ అవుతుంది, ఆటోకేడ్ సాఫ్ట్వేర్. సో ఇది కొంచెం స్లో అవుతుందమ్మా. సో మనకి అరౌండ్ 5 GB ఉంటుంది ఫైల్, అందువల్ల కొంచెం స్లోగా సాఫ్ట్వేర్ అనేది రన్ అవుతుంది. సో ఫస్ట్ మార్నింగ్ అంటే మీరు సిస్టమ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ రన్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. ఒకవేళ మళ్ళీ క్లోజ్ చేసి ఇంకోసారి ఓపెన్ చేస్తే అప్పుడు కొంచెం స్పీడప్ అవుతుంది.
ఓకేమా, అందరికీ కనిపిస్తుందా స్క్రీన్? ఇలా ఆటోకాడ్ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. సో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే, సో ఈ ఆటోకాడ్ సాఫ్ట్వేర్లో ఇదంతా కూడా మనకి ఏముంటుంది ఫస్ట్ది, సో వెల్కమ్ పేజ్ అంటాం. ఆటోకాడ్ వెల్కమ్ పేజ్, ఆటోకాడ్ వెల్కమ్ పేజ్ మెసేజ్ గెట్ స్టార్ట్ అని చెప్పేసి కింద చూపిస్తుందా, స్టార్ట్ డ్రాయింగ్, అలాగే రీసెంట్ డాక్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా 1 by 1 చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ టాప్ లో ఇక్కడ ఏ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా, సో ఏ అనే ఐకాన్. సో దీని ఏమంటామని మనం అప్లికేషన్ మేనేజర్ అంటాం. అప్లికేషన్ మేనేజర్. సో అప్లికేషన్ మేనేజర్ మీద క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. న్యూ, ఓపెన్, డిడబ్ల్యూజీ కన్వర్టర్, లాగే రికవర్ అని చెప్పేసి. సో న్యూ అనేది ఏంటంటే, సో ఒక కొత్త షీట్ ఓపెన్ చేసుకోవడానికి. మనం డ్రాయింగ్స్ డ్రా చేస్తుంటాం కదా, వాటికి డ్రాయింగ్స్ డ్రా చేసుకోవడానికి ఒక కొత్త షీట్ ఓపెన్ చేస్తాం. సో కొత్త షీట్ ఓపెన్ చేయడానికి న్యూ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓపెన్ అంటే, సో ఆల్రెడీ ఒక ఓపెన్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని, సో ఆల్రెడీ ఒక ఫైల్ డ్రా చేసుకుని ఉంటాం కదా, సో వాటిని ఓపెన్ చేసుకోవడానికి ఈ ఓపెన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సో ఇవి డిడబ్ల్యూజీ కన్వర్ట్, ఇవి నెక్స్ట్ చెప్తున్నాం. నెక్స్ట్ అలాగే పక్కనగా కొంచెం రైట్ సైడ్ ఉంది క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది. వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. సో ఓకే, ఫస్ట్ ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. స్టార్ట్ డ్రాయింగ్ ఉంది కదా, ఈ స్టార్ట్ డ్రాయింగ్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగాక ఆటోకాడ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఇది 3Dలో ఉన్నాము. 3Dలోంచి 2Dలోకి చేంజ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఒకసారి అప్లికేషన్ మేనేజర్ ఓపెన్ చేస్తాను చూడమ్మా. సో ఇప్పుడు అప్లికేషన్ మేనేజర్ ఓపెన్ చేస్తే నాకు ఆప్షన్స్ ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆప్షన్స్ ఇంకా సో ముందుగా నాకు ఏమున్నాయి, సో న్యూ అలాగే ఓపెన్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే నాకు న్యూ ఓపెన్ తర్వాత సేవ్ యాజ్, అలాగే ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, సో ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మనకు ప్రీవియస్గా ఎందుకు ఓపెన్ అవ్వలేదు అంటే, సో మనం ఎప్పుడైతే స్టార్ట్ మెనూలో ఉంటామో, సో ఇక్కడ కింద కొంచెం కింద అబ్జర్వ్ చేయండి, స్టార్ట్ అలాగే డ్రాయింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో స్టార్ట్ మెనూలోకి వెళ్తే ఏమవుతుందంటే మనకి వెల్కమ్ పేజ్ వస్తుంది. వెల్కమ్ పేజ్, సో ఆటోకాడ్ ఇంటర్ఫేస్ రాగానే మనకి ఆటోకాడ్ వెల్కమ్ పేజ్ వస్తుంది. అదే మనం డ్రాయింగ్ 1లో ఉండి ఇప్పుడు ఒకసారి స్టార్ట్ మెనూలో ఉండి ఒకసారి ఆప్షన్స్ అప్లికేషన్ మెనూలో ఉన్న ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. అలాగే డ్రాయింగ్ 1లోకి వచ్చేస్తుంది. డ్రాయింగ్ 1లోకి అంటే నేను ఇది ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేసుకున్నాను. నేను డ్రాయింగ్కి ఇంకొక కొత్త ఫైల్ ఓపెన్ చేసుకున్నాను. సో ఆ ఫైల్లోకి వచ్చిన తర్వాత అప్లికేషన్ మెనూ బార్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్స్ ఏమైందంటే, సో మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి వాటిలో ముందుగా ఉన్న వాటికంటే. సో ఇది కూడా సేమ్ న్యూ, ఓపెన్, ఇవన్నీ కూడా సేమ్ ఒకటే అలాగే యూజ్ చేస్తాము. అలాగే దీని పక్కనగా ఉంది కదా, పక్కనగా కొంచెం సో దీని పక్కన మనకు కొంచెం కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను స్నిప్ టూల్తో ఒక స్టెప్ చేశానమ్మా. సో ఒక పిక్చర్ లాగా వస్తుంది కదా. సో వీటిని ఏమంటాయంటే మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్. సో ఇదంతా కూడా మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. సో క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఏమేమి ఉంటాయంటే సేమ్, సో మనకి ముందుగా అప్లికేషన్ మెనూ బార్లో ఉన్నాయి కదా, సేవ్ యాజ్, ఓపెన్, ప్రింట్ అని ఉన్నాయి. సేమ్ అలాంటి ఆప్షన్స్ ఏమి ఉన్నాయి, బట్ ఏంటంటే వాటికంటే 1 or 2 ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సేవ్, అలాగే నెక్స్ట్ సేవ్ యాజ్, తర్వాత వచ్చేసి ప్లాట్. సో ప్లాటింగ్ ఏంటంటే మనం ప్రింటింగ్ ఇస్తూ ఉంటాం కదా, సో మనం మామూలుగా మనకు రెజ్యూమ్స్ అని ప్రిపేర్ చేసుకొని వాటిని ప్రింట్అవుట్ తీసుకుంటుంటాం కదా. సో ఇది ప్లాటింగ్. ప్రింటింగ్కి డిఫరెన్స్ ఏమి ఉండదు ప్లాటింగ్. నెక్స్ట్ వచ్చేసి అండు ఉంది. అండు అలాగే ఇంకొకటి రీడ్ ఆప్షన్. సో అండు ఆప్షన్ ఎందుకంటే ఒక స్టెప్ వెనకాలకి వెళ్ళడానికి, ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళడానికి మనకు అండు అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సో అండు అయినా క్లిక్ చేయొచ్చు, లేదా కంట్రోల్ జెడ్ అనే ఆప్షన్ అయినా యూజ్ చేయొచ్చు. మనం సో ఆటోకాడ్లో కంట్రోల్ జెడ్ ఆప్షన్ అయినా యూజ్ చేయొచ్చు. అలాగే రీడూ చేయడానికి, అంటే ఒక స్టెప్ అనవసరంగా అంటే మనకు తెలియకుండా ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే ఏం చేస్తామంటే కంట్రోల్ వై రీడూ చేయడానికి, కంట్రోల్ ప్లస్ వై. సో ఇవన్నీ నేను చెప్పేది ఏమైనా నోట్ చేసుకుంటూ ఉన్నాను. సో మీకు ఇప్పుడైతే గుర్తుండొచ్చు ఒక 1 week 10 days వరకు, ఆ తర్వాత మీరు మర్చిపోతారు. సో అలాంటి టైంలో మీకు మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందువల్ల మేమన్నా షార్ట్ కట్ కీస్ కానీ ఇలాంటివి చెప్తూ ఉన్నప్పుడు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కంట్రోల్ ప్లస్ జెడ్ ఎందుకంటే మనం ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళడానికి యూజ్ చేస్తాం. కంట్రోల్ ప్లస్ వై ఎందుకంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి, రీడూ చేయడానికి. ఇవి అండు రీడూ ఆప్షన్స్. లేదు మనకి ఇక్కడ ఆప్షన్స్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడ ఓపెన్. సో ఆల్రెడీ ఉన్న ఒక ఫైల్ని ఓపెన్ చేయడానికి ఓపెన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే న్యూ ఫైల్ని ఓపెన్ చేసుకోవడానికి ఇందాక చెప్పాం కదా. సో అప్లికేషన్ మెనూ బార్లో న్యూ ఆప్షన్స్. సో ఫైల్స్ ఓపెన్ చేయడం ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి చెప్తానమ్మా. సో ఫస్ట్ మనం ఆటోకేడ్ ఈ ఇంటర్ఫేస్ గురించి మొత్తం అంతా తెలుసుకుందాం. సో ఇంటర్ఫేస్లో ఏమేమి ఉంటాయి, టూల్స్ ఎలా ఉంటాయి, సో ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. సో వీటిలో కస్టమైజ్ క్విక్ యాక్సెస్ అంటే మన న్యూ ఆప్షన్ పక్కనగా మనకేం కనిపిస్తుంది, డ్రాప్ డౌన్ యారో కనిపిస్తుంది. ఒక డ్రాప్ డౌన్ యారో. ఈ డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేయాలి చూడండి ఇక్కడ. సో కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చెప్పి కనిపిస్తున్నాయి కదా ఆప్షన్స్. ఇందులో సేవ్ యాజ్, ప్లాట్, అండు కనిపిస్తున్నాయి కదా. వీటి పక్కనగా టిక్ మార్క్ అని కనిపిస్తుంది. సో ఎక్కడి వరకు న్యూ అనే ఆప్షన్స్ వరకు కూడా టిక్ మార్క్ కనిపిస్తుంది. సో ఎక్కడైతే టిక్ మార్క్ కనిపిస్తుందో అక్కడి వరకు ఆ టూల్స్ అనేవి మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నేను కింద ఉన్న మ్యాచ్ ప్రాపర్టీస్ నేను టిక్ మార్క్ చేస్తున్నాను. సో టిక్ చేయడం చూడండి ఇక్కడ నాకు లాస్ట్ లో ఎలా కనిపిస్తుంది, నాకు మ్యాచ్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఒక టూల్ యాడ్ అయింది ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్. అలాగే వీటిని డ్రాప్ డౌన్ యారో మీద మళ్ళీ క్లిక్ చేసి సో నాకు ఇప్పుడు అండు రీడ్ ఆప్షన్స్ అక్కడ అవసరం లేదని చేస్తా అంటే అండు తీసేసాను. ఓకే, రీడుని తీసేసాను. అలాగే అండు ఆప్షన్ కూడా అన్టిక్ చేశాను. సో రెండింటిని అన్టిక్ చేయగా నాకు ఏమైనా అంటే సో ఇక్కడ చూడండి అండు రీడ్ ఆప్షన్స్ నాకు ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో కనిపించట్లేదు. సో క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో కనిపించకుండా వెళ్ళిపోయాయి. ఇలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, అంటే మనకు నచ్చిన విధంగా మార్చుకోవడానికి. సో మనకు అండు ఆప్షన్ కావాలి, అలాగే రీడ్ ఆప్షన్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. సో ఇంకొక కింద ఏంటంటే కింద ప్రాపర్టీస్, రెండర్స్ ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో కింద ఒకటి షో మెనూ బార్ అని చెప్పి చూపిస్తున్నాము. సో మెనూ బార్ అది చెప్తాను. నెక్స్ట్ మోర్ కమెంట్స్. సో మోర్ కమెంట్స్ మీద మనం క్లిక్ చేయని ఏమవుతుందంటే నాకు ఆటోకేడ్ లో ఉన్న మొత్తం టోటల్ గా కమెంట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనకి సో ఇక్కడ కస్టమైజ్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఇలా ఒక ట్యాబ్ ఓపెన్ అయ్యి సో ఇందులో మనకి ఆటోకేడ్ లో ఉన్న టోటల్ కమెంట్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి. చూడండి నేను కిందకి డ్రాగ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాను. ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ గా మనకి కనిపిస్తుంది. సో వీటిలో మనకి ఏదైనా సరే ఒక టూల్ ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లోకి మనం టూల్స్ అనేవి యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తున్నాం. యాడ్ చేయాలంటే ఇప్పుడు మనకి ఓకే ఫస్ట్ నాకు ఇప్పుడు కస్టమైజ్ యూజర్ ఇంటర్ఫేస్ మనకి ఇక్కడ టూల్స్ కనిపిస్తున్నాయి కదా. సపోజ్ నాకు ఇక్కడ 3D అరే ఉంది. సో ఈ టూల్ ని నేను క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. ఈ 3D అరే అనే టూల్ ని డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేసేసి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో డ్రాప్ చేశాను. సో చూడండి క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో డ్రాప్ చేయగా నాకు ఏమైందంటే 3D అరే అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇలా మనకి ఏదైనా సరే ఒక టూల్ యాడ్ చేసుకోవాలనుకుంటే నేను మళ్ళీ కూడా 3D మూవ్ లేదా 3D ఆర్బిట్ ఉంది. సో ఈ 3D ఆర్బిట్ నేను ఇక్కడ ఉన్న టూల్ ని అక్కడ కూడా ప్లేస్ చేయాలనుకున్నాను. సో జస్ట్ డ్రాగ్ చేయండి. సో అంటే మౌస్ లెఫ్ట్ బటన్ ఉంటుంది కదా, మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని సో డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసేసి ఒక చోట ఇక్కడ ప్లేస్ చేసేయండి. ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ప్లేస్ చేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి సో కమాండ్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు క్విక్ యాక్సెస్ టూల్ బార్ లోకి. అది కూడా ఏంటంటే మనం ఎక్కువ ఏవైతే టూల్స్ యూజ్ చేస్తూ ఉంటామో సో వాటిని మనం సో పదే మనకి ఎంటర్ చేయకుండా మనం ప్రతిసారి మనం చేసుకోకుండా అంటే మనం ఇప్పుడు లైన్ కమాండ్ ని యాక్టివేట్ చేసుకోవాలి. సో మనకు లైన్ అనే టూల్ ఇక్కడ డిస్ప్లేలో ఉంది. సో 3D అరే అనే టూల్ మనకి ఇక్కడ డిస్ప్లేలో లేదు కాబట్టి క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో మనం ఇన్సర్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే సో మనం తొందరగా యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఇలా మనకి కమాండ్స్ అనేవి క్విక్ యాక్సెస్ టూల్ బార్ లోకి యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఆప్షన్స్ అవసరం లేదు, మన వర్క్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేయాలనుకుంటే సో ఏదైతే టూల్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ టూల్ మీద క్రాస్ ఎయిర్ అంటాం. ఇక్కడ ఈ క్రాస్ ఎయిర్ ని ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చెప్పేసి. సో రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ క్లిక్ చేయడానికి ఏమవుతుందంటే ఆ టూల్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుంచి వెళ్ళిపోతుంది. సేమ్ మళ్ళీ 3D ఆర్బిట్ కూడా ఏం చేస్తాను అంటే సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇస్తున్నాను, అలాగే రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇలా రిమూవ్ చేశాను. ఇలా మనకి ఏమైనా టూల్స్ కావాలంటే యాడ్ చేయొచ్చు. సో యాడ్ చేయాలంటే ఈ డ్రాప్ డౌన్ యారో ఉంది కదా, డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేసిన తర్వాత మోర్ కమాండ్స్ మీద క్లిక్ చేయాలి. సో మోర్ కమాండ్స్ నుంచి మనం ఏ టూల్ కావాలంటే ఆ టూల్ ని డ్రాగ్ చేసుకొని క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో డ్రాప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆటోకేడ్ అనేది ఒక నేమ్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఆటోకేడ్ మనం ఏ వర్షన్ యూస్ చేస్తున్నాము, సో ఏ డ్రాయింగ్ ఓపెన్ చేసామని చెప్పేసి ఇది చూపిస్తుంటది ఇక్కడ. సో ఆటోకేడ్ నేమ్ వ్యూవర్ ఇది. సో ఆటోకేడ్ వర్షన్
మనం ఏదైతే వర్షన్ యూజ్ చేస్తున్నామో ప్రెసెంట్ 2018 వర్షన్ యూజ్ చేస్తున్నాం. సో అందువల్ల 2018 వర్షన్ అలాగే నేమ్ వచ్చేసి డ్రాయింగ్ 1 అని కనిపిస్తుంది. డ్రాయింగ్ 1. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే టైప్ ఏ కీవర్డ్ ఆర్ ఫ్రేజ్ అని కనిపిస్తుంది. సో ఇదేంటంటే మనకు ఆటో క్యాడ్ లో మనకి కొన్ని టూల్స్ తెలిసి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు నేను సపోజ్ ఒక లైన్ అని టైప్ చేస్తున్నాను, దాన్ని ఇచ్చి ఎంటర్ చేశాను. సో లైన్ ఇచ్చి ఎంటర్ చేయగానే చూడండి ఆటోడెస్క్ ఆటోక్యాడ్ 2018 హెల్ప్ అని ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో నేను ఈ కీవర్డ్ ఏం టైప్ చేశాను, మన లైన్ టైప్ చేశాను. సో కింద చూసుకుంటే నాకు లైన్ టు డ్రాప్ ఏ పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ 3D పాయింట్ అని చెప్పేసి ఇలా టు డ్రా లైన్స్ అంటే మనకు లైన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ వస్తూ ఉంటుంది. సో ఇలా రావాలంటే నెట్ కూడా ఉండాలమ్మా. సో నెట్ కూడా ఉంటేనే ఇలా వస్తుంది, లేకుంటే రాదు. నెట్ అయితే కన్ఫర్మ్ గా ఆన్లో ఉండాలి మీకు, ఇందుకోసం అయితే. సో నెట్ ఆన్లో ఉంటే మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో లైన్ అనే కాదమ్మా, మీరు ఏ కమాండ్ ఆటోక్యాడ్ లో ఉన్న కమాండ్ ఏ కమాండ్ అయినా సరే మీకు తెలుసుకోవాలనుకుంటే, ఆ కమాండ్ గురించి మీ ముందే తెలుసుకోవాలనుకుంటే, సో ఆ కీవర్డ్ అలా టైప్ చేసి ఎంటర్ చేయగానే ఏమవుతుందంటే ఇలా ట్యాబ్ ఒకటి ఉంటుంది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ అంటే ఆ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్క టూల్ కూడా మనకి తెలుస్తుంది. ఓకేమా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ అనే వర్డ్, ఇది కరెక్ట్. అదే నెక్స్ట్ ఏంటంటే సైన్ ఇన్. ఈ సైన్ ఇన్ ఆప్షన్ ఏంటంటే ఆటోక్యాడ్ లో అకౌంట్స్ ఉంటాయి. ఆటోక్యాడ్ లో మనము మామూలుగా ఇప్పుడు మీకు స్టూడెంట్ వర్షన్ అని చెప్పాం కదా, స్టూడెంట్ వర్షన్ మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సైన్ ఇన్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు అకౌంట్ వస్తుంది. ఆ అకౌంట్ మనం సైన్ ఇన్ చేయడానికి సైన్ ఇన్ ఆప్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటోక్యాడ్ యాప్ పర్చేస్, యాప్ స్టోర్ ఇది. సో యాప్ స్టోర్ మనకి ఎంతగా యూజ్ ఉండదు, ఎందుకంటే మనం పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ఆప్షన్ యూజ్ చేయము ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ హెల్ప్ బటన్ కూడా సేమ్ ఇందాక మనం కీవర్డ్ టైప్ చేసాం కదా, హెల్ప్ బటన్ ఈ కీవర్డ్ టైప్ చేయడం రెండు కూడా మనకి ఒకటే విధంగా ఉంటాయి. సో మనకి హెల్ప్ బటన్ లోకి వెళ్ళిన తర్వాత హెల్ప్ బటన్ క్లిక్ చేస్తున్నాను. సేమ్ ఇలాగే మనకి ఆటోక్యాడ్ 2018 హెల్ప్ అని ఓపెన్ అవుతుంది. సో ఎందులో కావాలనుకున్నా కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ కూడా సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి ఇక్కడ. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆటోక్యాడ్ యూజర్స్ గైడ్ అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మనం మిగతావన్నీ కూడా సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడంతా టూల్స్ ఉంటాయి కదా, మిగతా టూల్స్ గురించి తెలుసుకోవచ్చు. సో ఈ హెల్ప్ అనే బటన్ అలాగే ఈ టైప్ కీవర్డ్ సో ఈ సెర్చ్ బార్, సో రెండు కూడా ఒకటే విధంగా వర్క్ అవుతాయి. సో ఓకే అమ్మా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హోమ్ ట్యాబ్ ఇన్సర్ట్ అని చెప్పేసి, హోమ్ తర్వాత ఇన్సర్ట్, దాని తర్వాత యానోటేట్ అని కనిపిస్తుంది ఇక్కడ. యానోటేట్ అలాగే పారామెట్రిక్, వ్యూ, మేనేజ్, అవుట్పుట్ కనిపిస్తుంది. ఇవన్నీ మనం ఏంటంటే ట్యాబ్స్ అంటాం. ట్యాబ్స్ హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, యానోటేట్ ట్యాబ్, పారామెట్రిక్ ట్యాబ్, వ్యూ ట్యాబ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆప్షన్స్. ఇవన్నీ వీటిని అంటే మనం ట్యాబ్స్ అంటాం. సో వీటిని అన్నిటినీ కలిపి మనం ఏమంటాం అంటే రిబ్బన్ అంటాం. రిబ్బన్ లేదా రిబ్బన్ బార్. చూడండి, నేను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అంటే లైన్ అనే కనిపిస్తుంది, లైన్ దగ్గర నుంచి లాస్ట్ లో మనకి క్లిప్ బోర్డ్ అని కనిపిస్తుంది. సో అక్కడి వరకు నేను ఏం చేస్తానంటే స్నాప్ చేశాను. సో ఒక స్నాప్ చేశాను. సో ఈ లైన్ దగ్గర నుంచి క్లిప్ బోర్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడి వరకు కూడా మనకి ఏమంటామంటే వీటిని రిబ్బన్ బార్ అంటాం. రిబ్బన్ బార్. సో ఇంక్లూడింగ్ ఈ హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్ వీటిని కూడా మనం రిబ్బన్ బార్ అంటాం. సో వీటిలో మనకి హోమ్ అలాగే ఇన్సర్ట్ ట్యాబ్ అనిపిస్తుంది. మనకి హోమ్ ట్యాబ్ లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో హోమ్ ట్యాబ్ లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో కిందగా చూసుకుంటే హోమ్ ట్యాబ్ లో మనకి ఏం కనిపిస్తుంది, కింద డ్రా అని కనిపిస్తుంది, అలాగే పక్కన మాడిఫై, అలాగే దాని పక్కన సో యానోటేషన్ అని చెప్పేసి ఇలా కనిపిస్తుంది. వీటిని ఏమంటామంటే మనం ప్యానెల్స్ అంటాం. సో డ్రా ప్యానెల్, మాడిఫై ప్యానెల్, యానోటేషన్ ప్యానెల్, లేయర్స్ ప్యానెల్, ఇలా ప్యానెల్స్ అంటూ ఉంటాం. సో డ్రా ప్యానెల్ వచ్చేసి మనకు చూసుకుంటే మనకు బేసిక్ గా ఏవైతే స్కెచెస్ డ్రా చేసుకోవడానికి మనకు ఏవైతే టూల్స్ అవసరం అవుతాయో ఆ టూల్స్ అన్ని ఉన్న వాటిని మనం డ్రా ప్యానెల్ అంటాం. సో మన బేసిక్ గా ఒక స్కెచ్ అనేది డ్రా చేయాలంటే సో మినిమం రిక్వైర్మెంట్ టూల్స్ ఉండాలి. సో ఆ మినిమం రిక్వైర్డ్ టూల్స్ వచ్చేసి ఇక్కడ డ్రా ప్యానెల్లో ఉంటాయి. అలాగే వీటి పక్కన చూసుకుంటే మాడిఫై. ఈ మాడిఫై ప్యానెల్లో ఏంటంటే సో మనం బేసిక్ గా కొంచెం డ్రాయింగ్స్ డ్రా చేసుకుంటాం. వాటిలో ఏమైనా మాడిఫికేషన్స్ చేయాలనుకుంటే మాడిఫికేషన్స్ చేయడానికి ఈ మాడిఫికేషన్ ప్యానెల్ యూజ్ అవుతుంది. ఈ మాడిఫికేషన్ ప్యానెల్లో మాడిఫై టూల్స్ ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి యానోటేషన్. యానోటేషన్ ఏంటంటే నథింగ్ బట్ డైమెన్షన్స్ అన్నమాట. మీరు డైమెన్షన్స్ ఇస్తుంటారు కదా, సర్కిల్స్ కి రేడియస్, డయామీటర్, లేదా లైన్ కి లెంత్, లేకుంటే టూ లైన్స్ కి మధ్యగా ఉన్న యాంగిల్ ఇలా ఇస్తుంటారు. వీటిని అన్నిటిని కూడా మనం యానోటేషన్స్ అంటాం. యానోటేషన్.
లేయర్స్ బ్లాక్స్ అంటే కొంచెం సెపరేట్ టాపిక్స్, ఇవన్నీ కూడా మళ్ళీ లాస్ట్ లో చెప్పుకుంటాం నెక్స్ట్ సో ఫర్దర్ క్లాసెస్ లో. సో ఇదంతా కూడా మనకి ఏమంటామంటే రిబ్బన్ అంటాం, రిబ్బన్. సో ఇందాక ఒక ఆప్షన్ చెప్పడం మర్చిపోయాను ఇక్కడ. సో మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ దగ్గర ఉన్న డ్రాప్ డౌన్ యారోని క్లిక్ చేయగానే మనకి ఏం చేస్తుందంటే, సో లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ షో మెనూ బార్ అని చెప్పేసి, సో మెనూ బార్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో మెనూ బార్ ఆప్షన్ మీద క్లిక్ చేయడానికే చూడండి రిబ్బన్ బార్ పక్కన, అంటే రిబ్బన్ బార్ ఉన్న కొంచెం పైన, సో రిబ్బన్ బార్ కొంచెం పైన మనకి ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్ అని చెప్పేసి మళ్ళీ కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే మనం మెనూ బార్ అంటాం, మెనూ బార్. సో కొన్ని సిస్టమ్స్ లో డిఫాల్ట్ గా మెనూ బార్ రావచ్చు, రాకపోవచ్చు. సో కొన్ని సిస్టమ్స్ లో, సో ఒకవేళ రానట్టయితే సో క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది కదా, ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ దగ్గర నుంచి అయినా కూడా ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ ఇప్పుడు ఏమో కనిపిస్తుందమ్మా, హైడ్ మెనూ బార్ అనిపిస్తుంది. ఇక్కడ హైడ్ మెనూ బార్ ని క్లిక్ చేశాను. ఇలా షో ఆర్ హైడ్ చేయొచ్చు అమ్మా, వీటిని షో ఆర్ హైడ్ చేయొచ్చు. లేదా మనకు కనిపించాలి కన్ఫామ్ గా అనుకుంటే షో మెనూ బార్ ఆప్షన్ ని క్లిక్ చేసుకోవచ్చు. లేదు ఇలా కాకుండా ఇంకొక వే ఉందాం. సో ఇంకొక వే ఏంటంటే మెనూ బార్ ని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ కమాండ్ బార్ ఉంది కదా, సో ఈ కమాండ్ గురించి మళ్ళీ చెప్తాను. నేను మెనూ బార్ అని టైప్ చేస్తాను. మెనూ బార్ ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ వాల్యూ ఫర్ మెనూ బార్ అని చెప్పేసి 1 అని కనిపిస్తుంది అక్కడ. సో మనకి ప్రీవియస్ గా ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళంటే బైనరీ డిజిట్స్ యూజ్ చేసేవాళ్ళం. బైనరీ డిజిట్స్ అంటే 1 అంటే ఆన్ లో ఉన్నట్టు, 0 అంటే ఆఫ్ లో ఉన్నట్టు. సో ఇలా మనం బైనరీ డిజిట్స్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి మెనూ బార్ ఆన్ లో ఉంది కాబట్టి మనకు సో ఇక్కడ డిఫాల్ట్ గా బ్రాకెట్ లో 1 అనే ఆప్షన్ చూపిస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ ఆప్షన్ 1 కాకుండా 0 అని ఇచ్చేసి ఎంటర్ చేస్తాను. చూడండి 0 ఇచ్చి ఎంటర్ చేయగానే నాకు ఏమైందంటే మెనూ బార్ అనేది నాకు కనిపించకుండా హైడ్ అయిపోయింది. ఇలాగే మెనూ బార్ మళ్ళీ కనిపించాలనుకుంటే మెనూ బార్ అని టైప్ చేస్తాం, మళ్ళీ మెనూ బార్ ఎంటర్. సో ఇప్పుడు చూడండి ఎంటర్ న్యూ వాల్యూ ఫర్ మెనూ బార్ అని చెప్పేసి ఉంది. అలాగే బ్రాకెట్ లో 0 అనే ఆప్షన్ కనిపిస్తుంది. నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే 1 అనే ఆప్షన్ ఇస్తున్నాను. 1 ఇచ్చి ఎంటర్ చేసాను. ఇలా నాకు మెనూ బార్ కనిపించాలి వద్దా అనుకుంటే నాకు ఈ ఆప్షన్స్ యూజ్ చేసి నాకు మెనూ బార్ కనిపించాలి వద్దా అని మనం చేసుకోవచ్చు. ఇది మెనూ బార్. నెక్స్ట్ కిందగా వచ్చేసి స్టార్ట్ అలాగే డ్రాయింగ్ అని కనిపిస్తుంది కదా, స్టార్ట్ అలాగే డ్రాయింగ్. సో వీటిని ఏమంటామంటే మనం ఫైల్ ట్యాబ్స్ అంటాం, ఫైల్ ట్యాబ్స్. సో ఇప్పుడు మనం 1 by 1 ఇక్కడ కనిపిస్తున్నాయి. నేను ఎక్స్ట్రా డ్రాయింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. డ్రాయింగ్ 2, డ్రాయింగ్ 3 ఇలా 3 డ్రాయింగ్స్ ఓపెన్ చేస్తాను. వీటిని అన్నిటిని మనం ఏమంటామంటే ఫైల్ ట్యాబ్స్ అంటాం, ఫైల్ ట్యాబ్స్. సో ఈ ఫైల్ ట్యాబ్స్ కూడా కొన్నింట్లో ఒక్కొక్కసారి రాదు, లేకపోతే హైడ్ కూడా అవ్వచ్చు. సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ వ్యూ ట్యాబ్లోకి రండి, అంటే రిబ్బన్ బార్లో ఉన్న వ్యూ ట్యాబ్లోకి. సో ఇక్కడ మీకు ఇక్కడ వ్యూ ట్యాబ్లోకి వస్తే మీకు సో ఇంటర్ఫేస్ అని కనిపిస్తుంది. ఇంటర్ఫేస్ ప్యానల్లో ఫైల్ ట్యాబ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏమైందంటే నాకు ఫైల్ ట్యాబ్స్ అనేవి నాకు కనిపించకుండా వెళ్ళిపోయాయి. నెక్స్ట్ ఫైల్ ట్యాబ్స్ కనిపించాలనుకుంటే ఫైల్ ట్యాబ్స్ మీద క్లిక్ చేస్తాం మళ్ళీ కూడా. సో ఆటో క్యాడ్లో వచ్చేసి నాకు ఏదైనా టూల్ యాక్టివేషన్ లో ఉంది అంటే సో అదే మనకు బ్లూ కలర్ లో ఇండికేట్ చేస్తుంది, బ్లూ కలర్. సో ఇప్పుడు చూడండి ఫైల్ ట్యాబ్స్ బ్లూ కలర్ లో ఇండికేట్ చేస్తుంది, అంటే ఫైల్ ట్యాబ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తుంది అని అర్థం. లేదా ఒకవేళ ఫైల్ ట్యాబ్స్ నేను క్లిక్ చేశాను, గ్రే కలర్ లో ఇండికేట్ చేస్తుంది, గ్రే కలర్ లో. ఇప్పుడు చూసుకుంటే నాకేమైందమ్మా, సో నాకు ఇక్కడ ఫైల్ ట్యాబ్స్ కనిపించట్లేదు. ఫైల్ ట్యాబ్స్ ఏంటంటే స్టార్ట్ మెనూ ఉండాలి, అలాగే మనం డ్రాయింగ్ చేసుకోబోయే మనం డ్రా చేస్తాం కదా ఆ ఫైల్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. అది ఫైల్ ట్యాబ్స్. అలాగే నెక్స్ట్ కిందగా చూసుకుంటే సో కొంచెం కిందగా చూడండి అమ్మా. సో కిందగా నేను క్రాస్ ఏరియా హైలైట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది చూసుకుంటే మనకి ఏంటంటే మోడల్, లేఅవుట్ 1, లేఅవుట్ 2 అనిపిస్తుంది. వీటిని ఏమంటామంటాము లేఅవుట్ ట్యాబ్స్ అంటాం వీటిని, లేఅవుట్ ట్యాబ్స్ అమ్మ వీటిని. సో ఈ లేఅవుట్ ట్యాబ్స్ కూడా మనకు ఒక్కసారి మిస్ అవ్వచ్చు, సో కనిపించవచ్చు, కనిపించుకోవచ్చు. అలాంటి టైంలో కూడా మనం ఏమిటంటే ఈ లేఅవుట్ ట్యాబ్స్ ఇక్కడ ఆఫ్ లో చేసుకోవచ్చు. మనకు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదా కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు మేము. సో కనిపించలేదు అనుకుంటే వెంటనే వీ ట్యాబ్ లోకి వచ్చేసేది, వ్యూ ట్యాబ్. ఈ వ్యూ ట్యాబ్ లో ఇంటర్ఫేస్ ప్యానల్ లో చూడొచ్చు. ఇంటర్ఫేస్ ప్యానల్ లో మనకి ఇవన్నీ మనం చూడొచ్చు, ఫైల్ ట్యాబ్స్ అలాగే లేఅవుట్ ట్యాబ్స్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా యూసేజ్ ఐకాన్, వ్యూ కీప్ అలాగే నావిగేషన్ బార్. సో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ యూసేజ్ ఐకాన్. సో ఇప్పుడు మనకి ఎక్స్, వై అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా.
సో ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఎక్స్ వై అని చెప్పేసి. సో దీని ఏమంటే అంటే మనం యూసిఎస్ ఐకాన్ అంటాం. యూసిఎస్ ఐకాన్ సో అంటే యూసిఎస్ ఏంటంటే యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. సో అంటే మన యూజ్ చేసుకునే కోఆర్డినేట్ సిస్టమ్ అది. మన ఈ యూసిఎస్ ఐకాన్ని మనం హైడ్ చేయొచ్చు, అలాగే అన్హైడ్ యూజ్ చేయొచ్చు. మనం ఇక్కడ వ్యూ ట్యాబ్ లోనే సేమ్ అదే ఆప్షన్స్ లోనే వ్యూ పోర్ట్ కంట్రోల్స్ అని చెప్పేసి ఉంది, వ్యూ పోర్ట్ టూల్స్ అని చెప్పేసి ఈ ప్యానెల్ లో మనం యూసిఎస్ ఐకాన్ని ఆఫ్ చేయొచ్చు, అలాగే ఆన్ కూడా చేయొచ్చు. సో యూసిఎస్ ఐకాన్ని మనం ఒక చోటు నుంచి మరొక చోటుకి కూడా మూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి ఈ యూసిఎస్ ఐకాన్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్క్వేర్ పాయింట్ కనిపిస్తుంది కదా. సో ఎక్స్ అలాగే వై లైన్స్ దగ్గర కాకుండా వాటి మిడిల్ లో ఒక లైన్ స్క్వేర్ పాయింట్ కనిపిస్తుంది. ఈ స్క్వేర్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని యూసిఎస్ ఐకాన్ ని ఒక చోటు నుంచి నేను మరొక చోటికి మూవ్ చేస్తాను. ఇలా మనం యూసిఎస్ ఐకాన్ ని ఒక చోటు నుంచి మరొక చోటికి మూవ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వ్యూ క్యూబ్. వ్యూ క్యూబ్ సో కిందకి మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది ఇక్కడ చూడండి వ్యూ క్యూబ్. సో ఇది వ్యూ క్యూబ్ అంటాం. సో ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని కనిపిస్తుంది కదా. సో ఇదంతా కూడా మనకి ఏమంటే వ్యూ క్యూబ్ అంటాం. సో ఒకసారి చెప్తాను. సో ఈ వ్యూ క్యూబ్ ఆప్షన్స్ ఏంటంటే మనం వ్యూ క్యూబ్ పైన వ్యూ క్యూబ్ మీదకి మనం క్రాస్ ప్లేస్ చేయగానే సో ఇక్కడ ఒక హోమ్ ఐకాన్ అని రిప్రింట్ అవుతుంది. ఈ హోమ్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి చూడండి. సో హోమ్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మనకి ఏమైంది, ఇక్కడ మనం 2 డైమెన్షన్ నుంచి 3 డైమెన్షన్ వచ్చేసాము. సో అలాగే ఒకసారి వ్యూ క్యూబ్ అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్ వై జెడ్ అని చెప్పేసి 3 ప్లేన్స్ కనిపిస్తుంది, అంటే 3 లైన్స్ కనిపిస్తుంది మనకి. సో ఎక్స్ డైరెక్షన్ ఉంది, వై డైరెక్షన్ ఉంది, అలాగే జెడ్ డైరెక్షన్ కూడా ఉంది. సో వ్యూ క్యూబ్ ఏంటంటే మనం 360 డిగ్రీస్ చూడడానికి మనకు రిప్రజెంట్ చేస్తుంది. 360 డిగ్రీస్ కూడా మనం చూడొచ్చు అది. సో యూసిఎస్ ఓకే వ్యూ క్యూబ్ ని యూజ్ చేసి మనం 360 డిగ్రీస్ లో కూడా మనకి ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే 360 డిగ్రీస్ లో కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే టాప్ ఉంది, అలాగే ఫ్రంట్ ఉంది. సో నేను ఫ్రంట్ చూడాలనుకుంటే ఫ్రంట్ సెలెక్ట్ చేసుకుంటాను. లేదు ఇక్కడ యారో మార్క్స్ కనిపిస్తుంది కదా, ఈ యారో మార్క్స్ మీద క్లిక్ చేసి నాకు వేరే ఐకాన్స్ అంటే వేరే వ్యూలో చూడాలంటే ఇంకొక వ్యూ కనిపిస్తుంటుంది. హోమ్ ఐకాన్ మీద మనకి క్లిక్ చేయగానే ఏమవుతుందంటే టాప్ లెఫ్ట్ ఫ్రంట్ సో మనకి ఈ 3 వ్యూస్ మాత్రమే కనిపిస్తాయి హోమ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. అలాగే నెక్స్ట్ మళ్ళీ మనం యూజువల్ పొజిషన్స్ లేక రావాలి అంటే 2 డైమెన్షన్ లోకి రావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ టాప్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ టాప్ ఆప్షన్ మీద నేను సెలెక్ట్ చేస్తాను. ఇలా సెలెక్ట్ చేయగా నాకు ఏమవుతుందంటే నాకు యూజువల్ పొజిషన్ లేక నేను వచ్చేస్తాను, నాకున్న యూజువల్ పొజిషన్. ఇది వ్యూ క్యూబ్. నెక్స్ట్ వచ్చేసి కింద ఇక్కడ పైన కనిపిస్తుంది కదా టాప్ అలాగే 2D వైర్ ఫ్రేమ్ అని చెప్పేసి ఇవంటే వ్యూ కంట్రోల్స్. ఇందాక వ్యూ కంట్రోల్స్ మనకు వ్యూ క్యూబ్ నుంచి చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఏం చేసుకోవచ్చు టాప్ బాటమ్ అని చెప్పేసి ఇవన్నీ వ్యూస్. సో మనకి ఒక రూబిక్స్ క్యూబ్ ఉంటుంది కదా, రూబిక్స్ క్యూబ్ ని అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి 360 డిగ్రీస్ మనం చూసుకుంటే టోటల్ గా 6 ఫేసెస్ ఉంటాయి. సో ఆ 6 ఫేసెస్ ఈ 6 ఫేసెస్ ఇవన్నీ కూడా సో టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ అలాగే ఫ్రంట్ బ్యాక్ అని చెప్పేసి 6 ఉంటాయి మనకి, 6 ఫేసెస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇవి ఏంటంటే విజువల్ స్టైల్ కంట్రోల్స్. 2D వైర్ ఫ్రేమ్ ఉంది కదా, సో ఇది 3D లో అయితే చెప్తాను. సో ఇక్కడ మనకి చెప్పినా కూడా మనకి క్లియర్ గా కనిపించదు. ఓకే సో ఇది వ్యూ క్యూబ్. అలాగే కిందగా ఒక నావిగేషన్ బార్ కనిపిస్తుంది, కిందగా ఒకటి కనిపిస్తుంది కదా, దీన్ని నావిగేషన్ బార్ అంటాం. సో వ్యూ క్యూబ్ కూడా మనకు కనిపించాలా వద్దా అని చెప్పేసి ఇక్కడ వ్యూ ట్యాబ్ నుంచి మనం చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. సో వ్యూ క్యూబ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నాకు ఏమంటే వ్యూ క్యూబ్ నాకు హైడ్ అయిపోయింది. అలాగే నేను వ్యూ క్యూబ్ ఆన్ చేసుకుంటే మళ్ళీ నాకు ఇలా కనిపిస్తుంది. సో వ్యూ క్యూబ్ ని మనకు అంటే 4 సైడ్స్ లో మనకి ఇప్పుడు నాకు డిఫాల్ట్ గా నాకు ఇక్కడ రాలేదమ్మా. సో డిఫాల్ట్ గా అయితే మనకు రైట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ టాప్ కార్నర్ వస్తుంది. నేను చేంజ్ చేశాను వాటిని. సో ఇక్కడ మనం చూసుకుంటే డ్రాప్ డౌన్ ఏరియా కనిపిస్తుంది కదా, నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీకు అర్థమవుతుందా లేదా ఒకసారి అడగ మర్చిపోయాను. క్లాస్ అర్థమవుతుందా మీకు అందరికీ కూడా? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. ఓకే సో మీకు ఏమైనా టాపిక్స్ అర్థం కాకుండా ఉన్నాయంటే మీరు ఒకసారి ముందే నోట్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఈ టైంలో ఇప్పుడు ఒకవేళ కుదిరితే అడగండి అమ్మా. సో నేనేంటంటే ఈ టాపిక్ లో సరిపోతుందంటే ఇప్పుడే కంప్లీట్ చేస్తాను, లేదంటే లాస్ట్ లో మీకు డౌట్ సెక్షన్ లో చెప్తాను డౌట్స్ కూడా. ఓకే సో ఇప్పుడు మనకి ఇక్కడ వీక్యూ దగ్గరికి నేను క్రాస్ హెయిర్ ప్లేస్ చేశాను. సో వీక్యూ దగ్గర క్రాస్ హెయిర్ ప్లేస్ చేయాలి నాకు 2 ఐకాన్స్ అనేవి కనిపిస్తుంది. సో
సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ హోమ్ ఐకాన్ కనిపిస్తుంది, ఇక్కడ హోమ్ ఐకాన్. అలాగే కొంచెం డౌన్ సైడ్ ఇక్కడ డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేయగా నాకు ఆప్షన్స్ వస్తుంది. ఆప్షన్స్ వ్యూ క్యూబ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, వ్యూ క్యూబ్ సెట్టింగ్స్. ఈ వ్యూ క్యూబ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళగానే చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ డిస్ప్లే పొజిషన్ వచ్చేసి ఆన్ స్క్రీన్ పొజిషన్ కనిపిస్తుంది ఇక్కడ. సో టాప్ లెఫ్ట్ అని ఉందమ్మా, టాప్ లెఫ్ట్. లేదు అలా కాకుండా నేను ఏం చేస్తాను అంటే టాప్ రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. టాప్ రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కిందగా ఉన్నది ఆటోమేటిక్ అని కనిపిస్తుంది ఇక్కడ. సో వ్యూ క్యూబ్ సైజ్ ఇది. సో 10 అలాగే లార్జ్ అనేది. సో మనం ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్యాక్టివ్ ఒపాసిటీ అండి. సో ఇన్యాక్టివ్ ఒపాసిటీ ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క బ్రైట్నెస్ ని ఇంక్రీజ్ చేయడం లేదా డిక్రీజ్ చేయడం అది. సో మనం హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను లో చేస్తున్నాను ఇక్కడ. సో ఒకసారి ప్రివ్యూ విండో ఉంది కదా, సో ప్రివ్యూ విండో ఇక్కడ ఈ ప్రివ్యూ విండో దగ్గర అబ్జర్వ్ చేయండి. సో ఆబ్జెక్ట్ మనకి కనిపిస్తుంది, ఇప్పుడు ఆబ్జెక్ట్ అసలు కనిపించట్లేదు, వ్యూ క్యూబ్ ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే మనం హై చేస్తామో అప్పుడు కనిపిస్తుంది. ఇది వ్యూ క్యూబ్ ఒపాసిటీ, ఇది ఇన్యాక్టివ్ ఒపాసిటీ. నెక్స్ట్ వచ్చేసి సో యూషియస్ మెను. సో యూషియస్ మెను చూపించాలొద్దనే ఆప్షన్స్ ఇవి. సో ఓకేమా. సో ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్, వాటిలో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ ఓకే వేస్తున్నాం. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు మామూలుగా ఎక్కడ ఉండేదమ్మా, మరి టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉండేది. బట్ ఏమైందంటే టాప్ రైట్ సైడ్కి వచ్చేసింది యూసెస్. ఓకే వ్యూ క్యూబ్ అనేది. సో ఈ వ్యూ క్యూబ్ అలాగే నావిగేషన్ బార్ రెండు అటాచ్, ఈ రెండు కూడా మనకి అటాచ్. సో మనం ఏది మూవ్ చేసినా కూడా రెండు కూడా అటు ఇటే మూవ్ అవుతాయి. ఓకేనా. సో ఇది మనకి ఇలా కూడా మనం వ్యూ క్యూబ్స్ ని సెట్టింగ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒక సైడ్ నుంచి మనం ఒక సైడ్ కి చేంజ్ చేసుకోవచ్చు. వ్యూ క్యూబ్ కి టోటల్ గా మనకి 4 పొజిషన్స్ వస్తాయి. 4 పొజిషన్స్, టాప్ లెఫ్ట్ అలాగే టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్ బాటమ్ రైట్. సో ఇలా బాటమ్ సైడ్ లో కూడా మనం ఉండడానికి ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కమాండ్ బార్. కమాండ్ బార్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఒక లైన్ సర్చ్ బార్ లాగా కనిపిస్తుంది కదా, వీటిని ఏమంటాం అంటే మనం కమాండ్ బార్ అంటాం. కమాండ్ బార్ లేదంటే కమాండ్ లైన్. సో ఇలా మనకి డిఫరెంట్ గా పిలుస్తూ ఉంటాం. మీకు నేను యూజువల్ గా నేను చెప్తాను అంటే కమాండ్ బార్ ని పిలుస్తూ ఉంటాను. ఈ కమాండ్ బార్ ఏంటంటే మనకి టూల్స్ కొన్నిసార్లు గుర్తుండకపోవచ్చు, అంటే టూల్ పొజిషన్ గుర్తుండకపోవచ్చు, బట్ మనకి ఆ కమాండ్ నేమ్ ఒకటి గుర్తుంటుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే కమాండ్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. కమాండ్. సో ఇప్పుడు సపోజ్ ఒక మిర్రర్ కమాండ్ నాకు పొజిషన్ గుర్తులేదమ్మా. సో మిర్రర్ కమాండ్ మాత్రం గుర్తుంది. సో ఎంఐ అని ఎంటర్ చేస్తాను మిర్రర్. ఇక్కడ చూడండి కమాండ్ బార్ లో చూసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా ఎంఐ మిర్రర్, అలాగే మిర్రర్ 3D మిన్సర్ట్ చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఏంటంటే మనకి సో వాటితో స్టార్ట్ అయ్యే మనకి డిక్షనరీలో ఉంటాయి కదమ్మా. సో ఏతో స్టార్ట్ అయ్యే లెటర్స్ దగ్గర నుంచి జెడ్ వరకు ఉంటాయి కదా. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే ఎంఐ అని ఎంటర్ చేసాం. సో ఎంఐ అని ఎంటర్ చేయడానికి ఏమవుతుందంటే సో వాటితో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్క కమాండ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వాటితో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్క కమాండ్ కూడా మనకి కనిపిస్తుంటుంది. అలాగే నేను ఎల్ అని ఎంటర్ చేస్తున్నాను. సో ఎల్ అని ఎంటర్ చేయండి. చూడండి లైన్, లిమిట్స్, లెంత్, అలాగే లేఅవుట్ లైన్ చెప్పేసి ప్రతి ఒక్క లైన్ ఇక్కడ కమాండ్ కూడా నాకు కనిపిస్తుంది. సో ఇది కమాండ్ బార్ అమ్మా. సో మనకి ఏవైనా సరే టూల్స్ గుర్తు రానప్పుడు మనకి కమాండ్ బార్ నుంచి చేసుకోండి. లేదు మనకు టూల్స్ తో అవసరం లేకుండా కూడా మనకు కమాండ్ బేస్ నుంచి యూజ్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. యాక్చువల్ గా మనకి ఆటోకాడ్ వచ్చేసి కమాండ్ బేస్డ్ సాఫ్ట్వేర్. మ్యాక్సిమం అన్ని కమాండ్స్ తో చేయొచ్చు. లేదు మనకు అవసరం లేదనుకుంటే టూల్ బేస్డ్ కూడా చేయొచ్చు. సో మనకి కమాండ్స్ గుర్తుంటే కమాండ్ చేసుకోవచ్చు, లేదంటే టూల్ బేస్డ్ ఉంటే టూల్ బేస్డ్ ఏం చేసుకోవచ్చు. ఇది కమాండ్ బార్. సో మనకి మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇది. ఒకవేళ కమాండ్ బార్ మనకి క్లోజ్ అయిపోయింది అనుకుంటే, సో కమాండ్ బార్ ఇక్కడ క్లోజ్ అయిపోతే మనకి ఏం చేస్తామంటే Ctrl+9 యూజ్ చేస్తాం. Ctrl+9. సో ఇప్పుడు షార్ట్ కట్ కీస్ చెప్తూ ఉంటాం, అప్పుడప్పుడు నోట్ చేసుకునేవన్నీ కూడా. Ctrl+9. ఈ Ctrl+9 ఎందుకు యూజ్ చేస్తూ ఉంటాము, కమాండ్ బార్ ని హైడ్ చేయడానికి అలాగే షో చేయడానికి. సో హైడ్ అండ్ హైడ్ చేయడానికి మనం ఈ కమాండ్ బార్ ని యూజ్ చేస్తాం. నేను చూడండి Ctrl+9 మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో Ctrl+9 క్లిక్ చేయాలి చూడండి. సో డూ యూ వాంట్ టు క్లోజ్ ద కమాండ్ లైన్ విండో అని చెప్పేసి క్వశ్చన్ వచ్చి చూపిస్తుంది ఇక్కడ. సో క్లోజ్ చేయాలా వద్దని అడుగుతుంది. ఏం చేస్తానంటే ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. ఇలా నేను క్లోజ్ చేశాను. సో ఇలా మనం ఇంకొక కమాండ్ యూజ్ చేసుకుని కూడా ఈ కమాండ్ బార్ ని తీసుకొచ్చుకోవచ్చు. సో CLIM. సో CLI ఎంటర్ చేసినప్పుడు మనకి కమాండ్ లైన్ విండో ఎంటర్ అవుతుంది. కమాండ్ లైన్ ఇలా కమాండ్ లైన్ ని మనం Ctrl+9 అన్న ద్వారా తీసుకొచ్చుకోవచ్చు, లేదా CLIM
సిఎల్ఐ. సో వీటి రెండిట్లో మనకు ఏ యాక్షన్స్ యూజ్ చేసినా కూడా కమాండ్ బార్ని మనం తీసుకొచ్చుకోవచ్చు. కొన్ని సిస్టమ్స్లో రాకపోతే, లేదు పొరపాటున మీరు వాటిని డిలీట్ చేసినా కూడా మీరు తీసుకొచ్చుకోవచ్చు. జస్ట్ మినిట్ మా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే. సో ఇది కమాండ్ బార్ గురించి మా హిస్టరీ. ఈ కమాండ్స్ గురించి మీకు కొంచెం నోట్ చేసుకున్నాము. Ctrl+9 యూజ్ చేసి కమాండ్ లైన్ని హైడ్ చేయొచ్చు, అలాగే అన్హైడ్ చేయొచ్చు. అలాగే సిఎల్ఐ సో ఇది కూడా మనకి కమాండ్ బార్, ఇది కూడా ఒక కమాండ్. సో కమాండ్ బార్ని గెట్ బ్యాక్ చేసుకోవడానికి సిఎల్ఐ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ సో అదంతా కూడా మనకి ఆటోకాడ్ వర్క్ స్పేస్ ఇదంతా ఇక్కడ. ఒకసారి స్నిప్ టూల్తో చెప్తాను మళ్ళీ కూడా. సో ఇప్పుడు మనకి ఆటోకాడ్లో బ్లాక్గా కనిపిస్తుంది కదేమో అదంతా. సో గ్రిడ్ లైన్స్ ఇక్కడ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్. సో వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే మనకి ఆటోకాడ్ వర్క్ స్పేస్ ఇదంతా కూడా. సో ఇప్పుడంతా మనకి నేను రెడ్ కలర్తో డ్రా చేస్తున్నాను కదా, సో ఇదంతా మనకి ఆటోకాడ్ వర్క్ స్పేస్ అమ్మ ఇదంతా కూడా. ఇది మనకి వర్క్ స్పేస్. సో ఇందులో మనకి ఏదైనా స్కెచెస్ అనేవి డ్రా చేసుకోవాలనుకుంటే ఇందులోనే మనం డ్రా చేసుకుంటాం. సో నేను సపోజ్ ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తున్నాను, సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకోవడానికి మనం ఇదంతా కూడా మనకు వర్క్ స్పేస్. సో ఈ వర్క్ స్పేస్లో మాత్రమే మనం స్కెచెస్ అనేవి డ్రా చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ నావిగేషన్ బార్ ఉంది కదా, ఈ నావిగేషన్ బార్లో కూడా మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫుల్ నావిగేషన్ వీల్ ఉంటుంది, ఫుల్ నావిగేషన్ వీల్. సో ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి మన వీటిలో. సో వీటిలో చూసుకుంటే ఆర్బిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఆర్బిట్ అవసరం లేదు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ జూమ్ అని చెప్తాను, జూమ్. సో జూమ్ అనేది తీసుకుంటున్నాను, జూమ్ ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, ఓకే. ఈ ఫుల్ నావిగేషన్ వీల్లో మనకి సబ్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో మనకి సో జూమ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో జూమ్ ఏంటంటే సో ఇది జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయడానికి. సో చూడండి, ఓకే మనకి ఇక్కడ పెట్టి కనిపించలేదు అది. సో నా మౌస్ ప్రాబ్లం వల్ల కొంచెం టిల్ట్ అవుతుంది అది. ఓకే ఓకే, ఈ ఫుల్ నావిగేషన్ వీలు మళ్ళీ చెప్తున్నాం అయితే లేదు. ఓకే బ్రౌన్. సో ఇప్పుడు జూమ్ ఆప్షన్ కదా, ఈ జూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే జూమ్ అవుట్ చేయాలి. సో జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో అంటే మౌస్ లెఫ్ట్ బటన్ ఉంటుంది కదా, మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ యూజ్ చేసుకొని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయొచ్చు. సో మౌస్ని మన వైపు కాకుండా ఆపోజిట్ సైడ్ మూవ్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది, అలాగే మన సైడ్ మూవ్ చేసుకుంటే జూమ్ అవుట్ అవుతుంది. ఇది జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్. సో ఇది కొంచెం ప్రాబ్లంగా ఉంది.
నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఆర్బిట్ ఆప్షన్. సో ఈ ఆర్బిట్ ఏంటంటే మనం 360 డిగ్రీస్లో ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ని ఇట్లా మూవ్ చేసుకోవడానికి, అంటే చూడడానికి 360 డిగ్రీస్లో ఆబ్జెక్ట్ని చూడడానికి మనం ఆర్బిట్ అని యూజ్ చేస్తాం. సో ఆర్బిట్ టూల్ మీద సెలెక్ట్ చేసుకున్నాం చూడండి. సో రొటేట్ చేస్తాం వాటిని, ఇలా రొటేట్ చేస్తున్నాం. సో మనం ఏమేమి చేస్తాం, మనకి 2Dలో డ్రా చేసుకున్నాం కాబట్టి సో మనం రొటేట్ చేస్తే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ మొత్తం అంతా కూడా మనకి లైన్ లాగా కనిపిస్తుంటుంది, ఇది ఆర్బిట్. నెక్స్ట్ వచ్చేసి పాన్. సో పాన్ ఏంటంటే సో ఒక చోటు నుంచి మరొక చోటుకి మనం ఇలా చెక్ చేసుకోవడానికి, సో మిగతా డయాగ్రామ్స్ మనం చూడడానికి. ఓకేమా. సో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు 2 స్కెచెస్ ఇక్కడ డ్రా చేశాను కదా, నేను ఒక సర్కిల్ డ్రా చేశాను లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఉన్న సర్కిల్ని కూడా నేను చూడాలనుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ ఉన్న సర్కిల్ నేను చూడాలనుకుంటే ఏం చేస్తామంటే పాన్ ఆప్షన్. సో పాన్ అనే ఆప్షన్ మనకి నావిగేషన్ వీల్ దగ్గర నుంచి కాదు, సో వాటి కిందగా కూడా మనకి ఒక పాన్ అనే ఆప్షన్ ఉంటుంది. పాన్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కూడా మనం ఏం చేస్తామంటే సో ఒక చోటు నుంచి ఇలా మనం ఒక చోటుని డ్రాగ్ చేస్తాం. ఇలా డ్రాగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే టోటల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా, అంటే స్కెచెసే కాకుండా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి డ్రాగ్ అవుతుంది. చూడండి ఇక్కడ డ్రాగ్ చేస్తుంది, ఇలా మనకి డ్రాగ్ అవుతుంది. ఇలా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే ఒక చోటు నుంచి కూడా నాకు మిగతా చోటు అంతా చూడడానికి నేను యూజ్ చేసుకోవడానికి ఇలా యూజ్ చేస్తాం పాన్ అనే ఆప్షన్. సో ఈ పాన్ అనే ఆప్షన్ సో ఇలా కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా, మౌస్ మిడిల్ బటన్ పట్టుకొని కూడా, అంటే మౌస్ మిడిల్ బటన్ని హోల్డ్ చేసుకొని కూడా మనకు పాన్ అనే ఆప్షన్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ నా మౌస్తో కొంచెం ప్రాబ్లంగా ఉంది, మౌస్ మిడిల్ బటన్తో. సో అందువల్ల నేను ఇప్పుడు చేయగలుగుతున్నా ఆప్షన్. సో ఒకసారి మీరైతే ట్రై చేయండి. మౌస్ మిడిల్ బటన్ని హోల్డ్ చేసుకొని, సో మౌస్ మిడిల్ బటన్ హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే సేమ్ ఇందాక మనకు హ్యాండ్ సింబల్ వచ్చింది కదా పాన్ ఆప్షన్లో, సేమ్ ఇలా ఒక ప్యాన్ సింబల్ వస్తుంది, ప్యాన్ సింబల్. సో అలాగే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి ఈ నావిగేషన్ వీల్ యూజ్ చేయని వస్తాను నేను. సో మౌస్ మిడిల్ బటన్ ఉంటాయి కదా, ఈ మౌస్ మిడిల్ బటన్ని స్క్రోల్ ఇన్ స్క్రోల్ అవుట్ చేయొచ్చు. స్క్రోల్ ఇన్ చేస్తే ఏమవుతుందంటే జూమ్ ఇన్ అవుతుంది, అలాగే స్క్రోల్ అవుట్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. ఇది మౌస్ మిడిల్ బటన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సో రొటేట్. సో రొటేట్ ఇందాక ఆర్బిట్ చెప్పాము. సేమ్ ఇక్కడ కూడా మనకి ఆర్బిట్ ఏంటంటే ఇందాక మనకు ఫుల్ నావిగేషన్ వీల్ చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ కూడా మనకి సేమ్ ఆర్బిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫుల్ నావిగేషన్ వీల్లో మనకి ఏంటంటే జూమ్ ఇన్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు, అలాగే ప్యాన్ కూడా చేయొచ్చు. మనకి సపరేట్ ఆప్షన్స్ కాకుండా ఫుల్ నావిగేషన్ వీల్లో మొత్తం అన్ని కూడా ఒక ఆప్షన్లోనే ఉంటాయి. బట్ ఏంటంటే కొంచెం యూజ్ చేసేటప్పుడు మనకు ఫెమిలియర్గా ఉంటే యూజ్ అవుతుంది, లేదంటే మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనకు ఆర్బిట్ సెలెక్ట్ చేసుకొని మనం ఇలా మనకు ఒక ఆబ్జెక్ట్ని రొటేట్ చేయొచ్చు. ఆర్బిట్ ఏంటంటే 360 డిగ్రీస్లో కూడా మనకి చూడడానికి, సో ఒక ఆబ్జెక్ట్ని చూడడానికి యూజ్ అవుతుంది. సో ఇది నావిగేషన్ బార్లో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి కిందగా కనిపిస్తుంది, ఇక్కడ మోడల్ కనిపిస్తుంది కదా, సో స్నాప్ మోడ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, టూల్స్ కనిపిస్తున్నాయి కింద. సో కింద కొన్ని టూల్స్ కనిపిస్తున్నాయి. ఈ టూల్స్ మనం ఏమంటామంటే వీటిని సో టూల్ స్టేటస్ బార్ అని చెప్తాం. నేను ఆల్రెడీ ఒకసారి చూసారు కదా, సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఆటోకేడ్ పీవీటీ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కొంచెం ఉన్నాయి. సో బట్ మీరు క్లారిటీ అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. సో వీటిని ఏమంటాం మనం టూల్ స్టేటస్ బార్. సో మనకి మేజర్గా కొన్ని టూల్స్ అనేవి మనకి ఆన్లో ఉండాలి. సో అవి ఆన్లో ఉన్నాయా లేదా మనకు కొన్నిసార్లు మర్చిపోయి ఉంటాము. తెలుసుకోవడానికి మనం ఈ టూల్ స్టేటస్ బార్ని యూజ్ చేస్తాం. అలాగే ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి, టూల్స్ని ఆన్ చేయడానికి లేదా అలా ఆఫ్ చేయడానికి మనకు ఈజీగా యాక్సెస్ చేయడానికి మనకు ఈ టూల్ స్టేటస్ బార్ని యూజ్ చేస్తాం మనం. ఓకేనా. సో ఇందులో మనకి చూసుకుంటే స్నాప్ అలాగే గ్రిడ్ అని ఆప్షన్స్ ఉంటాయి. సో వీటిని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో వీటిలో లాస్ట్లో మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ, సో 3 లైన్స్ కనిపిస్తున్నాయి, కస్టమైజేషన్ అని చెప్పేసి 3 లైన్స్ కనిపిస్తున్నాయి. వీటి మీద క్లిక్ చేయాలి, మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కోఆర్డినేట్స్ అనేది, అలాగే మోడల్ స్పేస్, గ్రిడ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో వీటి పక్కన కూడా ఒక లైన్ అనేది, ఒక టిక్ మార్క్ ఉన్నది. సో ఇక్కడ ఏదైతే టిక్ మార్క్ ఉందో ఈ టూల్స్ అన్ని కూడా మనకి ఈ టూల్ స్టేటస్ బార్లో యాక్టివ్గా ఉన్నట్టు ఇక్కడ ఉన్నట్టు. లేదు ఇక్కడ నేను ఏం చేస్తానండి, ఇక్కడ మోడల్ స్పేస్ అని కనిపిస్తుంది, ఈ మోడల్ స్పేస్ని అన్టిక్ చేస్తాను. మోడల్ స్పేస్ని అన్టిక్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకు టూల్ స్టేటస్ బార్లో మనకి ప్రీవియస్ ఇక్కడ ఏమున్నదేమో ఇక్కడ సో ఒక మోడల్ కనిపిస్తుంది టూల్ స్టేటస్ బార్లో. రాసి నేను హైడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే ప్రీవియస్గా మోడల్ కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే అన్టిక్ చేశానో ఇక్కడ ఉన్న మోడల్ అనే స్పేస్ వెళ్ళిపోయింది. ఇక్కడ నేను మళ్ళీ కస్టమైజ్ చేస్తున్నాను.
కస్టమైజ్లోకి వచ్చేసాను మోడల్ స్పేస్. చూడండి మోడల్ స్పేస్ సెలెక్ట్ చేయగానే గేమ్స్ని మళ్ళీ మోడల్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇలా మనం వీటిని కూడా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. వీటిని కస్టమైజ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మోడల్ స్పేస్ అంటే మనకి అన్లిమిటెడ్ స్పేస్ అమ్మా. సో ఇది ఇన్ఫైనైట్ స్పేస్. సో ఇందులో మనం ఎంతవరకైనా మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ప్యాన్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి ప్యాన్ చేస్తున్నాను, ప్యాన్ చేసాను, ఎస్కేప్ చేశాను. చూడండి మనకి ఇక్కడ మనకి గ్రిడ్స్ అని కనిపిస్తుంది. సో ఎంతైనా సరే నేను జూమ్ అవుట్ చేస్తుంటే జూమ్ అవుట్ అవుతున్నాను. నేను ఆల్రెడీ డ్రా చేసిన స్కెచెస్ నాకు కనిపించలేదు. మనకు ఆటోకాడ్ వర్క్ స్పేస్ వచ్చేసి టోటల్గా అన్లిమిటెడ్ స్పేస్ అమ్మా మనకి ఇది. సో ఇన్ఫైనైట్ స్పేస్. ఇందులో మనకి ఎంతవరకైనా మనం ట్రాక్ చేసుకొని స్కెచెస్ అనేవి ట్రాక్ చేసుకోవచ్చు. ఇది ఇన్ఫైనైట్ స్పేస్. ఇది మోడల్ స్పేస్ అమ్మా. మోడల్ స్పేస్ మనం ఇన్ఫైనైట్ స్పేస్ ఉంటుంది. అలాగే పక్కనగా లేఅవుట్ 1 లేఅవుట్ 2 ఉంది. సో మనకి ఈ ఆప్షన్ లేఅవుట్ 1ని సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి సో లేఅవుట్ 1 సెలెక్ట్ చేసుకునే ఏమైపోయింది ఏంటంటే నేను మామూలుగా యూజువల్గా నేను ఇందాక కొంచెం స్కెచెస్ ట్రై చేసుకున్నాను కదా, ఆ స్కెచెస్ అనిపిస్తుంది. ఇదేంటంటే పేపర్ స్పేస్ అమ్మా. మనం మామూలుగా ఇక్కడ వీటిని ప్రింట్అవుట్స్ ఇవ్వడానికి లేదా ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ప్రొడ్యూస్ చేయడానికి ఎలా యూజ్ చేసుకుంటూ ఉంటాం. వీటిని మనం లేఅవుట్ ట్యాబ్స్ అంటాం. ఇది మనకి లేఅవుట్ ట్యాబ్స్ అనేవి పేపర్ స్పేస్. సో పేపర్ స్పేస్ అంటే లిమిటెడ్ స్పేస్ అని చెప్పేసి. ఈ లిమిటెడ్ స్పేస్లో మనం ప్రింట్అవుట్స్ ఇస్తుంటాం కదా, సో A4 షీట్ లేదా A3 షీట్స్ అలాగా వాటికి యూజ్ చేసుకోవచ్చు. లేదా మనం 3D పార్ట్స్లో కొన్ని పార్ట్స్ ట్రై చేసుకుంటాం కదా, సో వాటికి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ మనం ప్రొడ్యూస్ చేసే టైంలో కూడా మనం వీటిని యూజ్ చేసుకుంటాం లేఅవుట్ ట్యాబ్స్ని. ఓకే, ఇది టోటల్గా ఆటోకాడ్ ఇంటర్ఫేస్. ఆటోకాడ్ ఇంటర్ఫేస్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఒక్కొక్క ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, చెప్తాను. అది ఏం చేస్తాను అంటే 3 డ్రాయింగ్స్ ఇందాక ఓపెన్ చేశాను. వాటిని అన్నింటినీ కూడా ఏం చేస్తాను అంటే క్లోజ్ చేస్తున్నాను. వాటిని అన్నింటినీ నేను క్లోజ్ చేశాను. ఇప్పుడు మనం టోటల్గా ఒక్కొక్క ఫైల్ని ఎలా ఓపెన్ చేసుకోవచ్చు. సో మనకి నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. ఆటోకాడ్ యొక్క న్యూ ఫైల్ని ఓపెన్ చేసుకోవాలి. డ్రాయింగ్ పేజ్ని ఓపెన్ చేసుకోవడానికి ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది కదా, గెట్ స్టార్టెడ్. సో గెట్ స్టార్టెడ్ కిందగా స్టార్ట్ డ్రాయింగ్ అని కనిపిస్తుంది కదా, ఈ స్టార్ట్ డ్రాయింగ్ మీద క్లిక్ చేయడం మనకి ఏమవుతుందంటే ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా న్యూ ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆటోకాడ్ ఫైల్ని న్యూ ఫైల్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇదొక వే. సో ఆటోకాడ్ న్యూ ఫైల్ని ఓపెన్ చేసుకుని ఇదొక వే. లేదు అలా కాదనుకుంటే అప్లికేషన్ మెనూ బార్. మళ్ళీ స్టార్ట్ మెనూలోకి వస్తున్నాను. నెక్స్ట్ అప్లికేషన్ మెనూ బార్లోకి వస్తుంది. అప్లికేషన్ మెనూ బార్లో ఉన్నాక ఏమొస్తుంది, న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. న్యూ. సో ఇక్కడ న్యూ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. న్యూ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ టెంప్లెట్స్ అని అనిపిస్తుంది. సెలెక్ట్ టెంప్లెట్ అని చెప్పేసి ఒక విండో కనిపిస్తుంది. ఇందులో నాకేంటి ACAD, అలాగే ACAD 3D, ACAD ISO అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఆప్షన్స్. సో ఇందులో మనకి ఏం చేస్తామంటే ACAD అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ టెంప్లెట్ గురించి కూడా మనకి చెప్తాను ఒకసారి. ఈ టెంప్లెట్స్ మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు కూడా చెప్తాను. ACAD 3D, అలాగే ACAD ISO. ACAD అనేది ఏంటంటే 2D ఫైల్, అంటే 2D డ్రాయింగ్స్ ఏమైనా డ్రా చేసుకోవడానికి 2D ఫైల్. సో ఈ టెంప్లెట్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయంటే ఇవి డిఫాల్ట్ గా మనకు ఆటోకాడ్ మనకి ఇన్స్టాల్ చేసే టైంలో వచ్చినవి ఈ టెంప్లెట్స్ అన్ని కూడా. అలాగే నెక్స్ట్ ACAD 3D. సో 3Dలో మనం డ్రా చేసుకోవడానికి 3D ఫైల్స్ మనం ఓపెన్ చేస్తుంటాం కదా, ఆ 3D ఫైల్స్ యూజ్ చేసుకోవడానికి యాక్సెస్ చేసుకోవడానికి మనం ACAD 3D ఓపెన్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ACAD ISO. ACAD ISO ఏంటంటే ఐసోమెట్రిక్ డయాగ్రామ్స్ ఓపెన్ చేస్తుంటాం కదా, సో ఆ ఐసోమెట్రిక్ డయాగ్రామ్స్ డ్రాయింగ్ చేయడానికి ఐసో అనేది యూజ్ చేస్తాం. నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ACAD, సో నేను డ్రా చేసుకోబోయే 2D కాబట్టి ACAD సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓపెన్ చేసి ఇలా కూడా మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఒక డ్రాయింగ్ ఫైల్ని, న్యూ డ్రాయింగ్ ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ వే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కూడా నేను స్టార్ట్ మెనూలోకి వస్తాను. నెక్స్ట్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుంచి సేమ్ స్టార్ట్ మెనూలో ఉన్నప్పుడు అలాగే డ్రాయింగ్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే సో అప్లికేషన్ మెనూ బార్లో సేమ్ తక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి. అలాగే క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కూడా మనకి ఆప్షన్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎప్పుడైతే మనం డ్రాయింగ్లోకి ఎంటర్ అవుతామో అప్పుడే మనకి ఆప్షన్స్ అనేవి హైలైట్ అవుతాయి. సేమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుంచి మళ్ళీ ఇంకొక ఆప్షన్, న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ACAD ఆప్షన్ ఓపెన్. సో ఇలా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఆటోకాడ్లో ఇంకొక ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా ఇంకొకటి ఏంటంటే Ctrl+N యూజ్ చేసినా కూడా మనకి ఏమవుతుందంటే ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇలాగే ఒక ఫైల్ ఓపెన్ చేసుకోవడానికి ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మనం ACAD అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ACAD అనే
టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పటికి మనకి ఇప్పటిదాకా మనం 4 వేస్ లో ఓపెన్ చేసాం. సో ఇలా కాకుండా మనకి ఇంకొక వే ఉంది. ఇలా కాకుండా మనం స్టార్ట్ మెనూలో ఉంటాము. స్టార్ట్ మెనూలో ఉన్నట్టుండి ఇక్కడ నుంచి మనం ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్లస్ అనే సింబల్ మీద మనం క్లిక్ చేసినా కూడా మనకి ఏమవుతుందంటే ఇంకొక డ్రాయింగ్ అనేది ఓపెన్ అవుతుంది. టోటల్గా ఇలా మనకి నెంబర్ ఆఫ్ వేస్ నుంచి మనము ఆటోక్యాడ్ యొక్క డ్రాయింగ్ ఫైల్స్ ని ఓపెన్ చేయొచ్చు. సో టోటల్గా మనకి 5 వేస్ ఉంటాయి. సో ఏదైనా యూజ్ చేయొచ్చు, ఏదైనా కూడా మనకి యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆటోక్యాడ్ స్టార్ట్ మెయిన్లోకి వచ్చాను. ఇదంతా కూడా మనకి వెల్కమ్ పేజ్. సో ఇందులో మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ స్టార్ట్ డ్రాయింగ్ కనిపిస్తుంది కదా. సో ఇందులో మనకి టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ టెంప్లెట్స్ ఈ టెంప్లెట్స్ నుంచి మనం ఈ టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఓపెన్ చేసుకోవచ్చు ఒక ఫైల్ అనేది, డ్రాయింగ్ ఫైల్ ఇలా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. స్టార్ట్ మెనూ. సో ఇక్కడ మనకి ఓపెన్ ఫైల్స్ లో మనకి ఆల్రెడీ ఉన్న ఫైల్స్ ను ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ ఫైల్స్ ఆప్షన్, అలాగే గెట్ మోర్ టెంప్లెట్స్ అని చెప్పేసి అంటే టెంప్లెట్స్ ఇంకా ఆన్లైన్ నుంచి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లేదా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోర్ శాంపుల్ డయాగ్రామ్స్ అని చెప్పేసి ఎక్స్ప్లోర్ శాంపుల్ డయాగ్రామ్స్ క్లిక్ చేస్తున్నాను. డేటాబేస్ కనెక్టివిటీ అని ఆప్షన్. వీటిలో ఒక ఫైల్ ఉంటుంది. సో ఆటోక్యాడ్ వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చిన ఫైల్ అది. సో డిఫాల్ట్ గా ఇచ్చిన ఫైల్. సో ఇది ఆటోక్యాడ్ నుంచి డిఫాల్ట్ గా వచ్చిన ఫైల్ అన్నమాట. చూడండి. సో ఇదంతా కూడా వాళ్ళొక ఫ్లోర్ ప్లాన్, వాళ్ళ కంపెనీకి ఒక ఫ్లోర్ ప్లాన్ ఇచ్చాను. చూడండి. ఇదంతా కూడా వాళ్ళకి ఉన్న ఒక ఫ్లోర్ ప్లాన్ ఇదంతా కూడా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ మెనూలో ఇక్కడ రీసెంట్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది. రీసెంట్ డాక్యుమెంట్స్. నేను రీసెంట్ గా ఏవైతే డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి ఉంటానో ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో నేను ప్రీవియస్ గా ఓపెన్ చేసిన డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ గా నేను ఓపెన్ చేసిన డయాగ్రామ్స్. ఇవి ఆటోక్యాడ్ ఉన్న స్టార్ట్ మెనూలో ఉన్న ఆప్షన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ నేను డ్రాయింగ్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. సో ఒక డ్రాయింగ్ ఫైల్ మాత్రం ఓపెన్ చేసుకుంటున్నాను. సో మనం ఇప్పుడు డ్రాయింగ్ ఫైల్ చూసుకుంటే మనకు ఇన్ఫైనైట్ స్పేస్ ఉన్నది. ఇన్ఫైనైట్ స్పేస్ లో మనం డ్రాయింగ్స్ అనే ఒక చోట డ్రా చేస్తే ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ స్పేస్ లో నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ సర్కిల్ డ్రా చేస్తాను. నేను ఏం చేస్తాను అంటే వాటిని జూమ్ అవుట్ చేస్తున్నాను. వీటిని జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇలా జూమ్ అవుట్ చేస్తే ఏమైపోయిందమ్మా, నాకు సర్కిల్ ఎక్కడుందో కూడా నాకు కనిపించట్లేదు. సో అలాగే మనం ఎక్కడన్నా వెతకొచ్చు అంటే వెతకలేం. సో మనం ఇక్కడ తీసుకుంటుంటాం, ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తాము చోటికి. బట్ మనకి ఏమంటే ఆ డయాగ్రామ్ కనిపిస్తుందా అంటే కనిపించదు. సో ఎప్పుడైందో మనకి కనిపించదు. సో ఇదేంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఇప్పుడు ఒక ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉంటారు. సో క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు, ఎలా వెళ్తూ ఉంటారు. సో ఒక 10 acres గ్రౌండ్ ఉంటుంది మీకు. ఆ 10 acres గ్రౌండ్ లో పొరపాటున మీ పెన్ ఉంటుంది, మీ పెన్ పడిపోయి ఉంటుంది. సో పెన్ పడిపోతే మీరు ఏం చేస్తారంటే మొత్తం టోటల్ గ్రౌండ్ 10 acres గ్రౌండ్ కూడా వెతకాల్సి ఉంటుంది. ఆ 10 acres గ్రౌండ్ వెతకడానికి మీకు చాలా టైం పడుతుంది. సో మీకు అలాగే ఒక రూమ్ లో మీ పెన్ పడిపోయింది. సో రూమ్ ఎంత ఉంటుందమ్మా, మహా అంటే ఒక 10 feet అలా ఉండొచ్చు. సో అలాంటి రూమ్ లో మీకు ఒక పెన్ పడిపోతే ఎలా ఐడెంటిఫై చేస్తారు? అలాగే 10 acres ఉన్న ల్యాండ్ లో మీరు పెన్ పడితే ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో ఆ రెండింటికి మధ్య ఒకసారి డిఫరెన్స్ చూడండి. మన రూమ్ లో పడిపోతే 1 or 2 minutes లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఒకవేళ 10 acres ల్యాండ్ లో పడిపోతే సో లేదా ఒక 1 or 2 hours మనకి టైం పడుతుంది. సో మనకి 10 acres ల్యాండ్ కి 1 or 2 hours పడుతున్నప్పుడు ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ స్పేస్ ఉంది. ఈ ఇన్ఫైనైట్ స్పేస్ లో మనం స్కెచ్ అనే ఒక చోట డ్రా చేస్తే ఏమవుతుందంటే ఆ స్కెచ్ ఎక్కడ డ్రా చేసామో కూడా మనకు ఐడెంటిఫై చేయలేము మనం. అందువల్ల వీటికి మనం కొన్ని లిమిట్స్ అప్లై చేస్తాం. సో లిమిట్స్ ఏంటంటే ఆ లిమిట్స్ వరకు మనకి లిమిట్స్ ఇస్తాం. సో లిమిట్స్ ఇస్తే ఏమవుతుందంటే ఆ లిమిట్స్ వరకు మాత్రం మనం స్కెచెస్ అనేవి డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో సార్ చూడండి, వచ్చేసి ఫస్ట్ యూనిట్ ఇస్తాం. యూనిట్స్ వచ్చేసి యూనిట్స్ కమాండ్ వచ్చేసి యుఎన్ అని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డ్రాయింగ్ యూనిట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్ లో చూసుకుంటే లెంత్ అని కనిపిస్తుంది. లెంత్ టైప్.
సో మనం యూజువల్గా ఏం యూజ్ చేస్తామంటే మనం డెసిమల్స్ యూజ్ చేస్తాం. డెసిమల్స్. సో ఇక్కడ కాకుండా ఆర్కిటెక్చర్లు, డెసిమల్స్, ఇంజనీరింగ్, ఫ్రాక్షన్లు, సైంటిఫిక్ అని చెప్పేసి ఇక్కడ సపరేట్ వాల్యూస్ అనిపిస్తుంది. సో మనం డెసిమల్స్ యూజ్ చేస్తాం. సో ఆర్కిటెక్చర్స్ ఏమని చూస్తారు, ఫీట్స్, ఇంచెస్ అలా యూజ్ చేస్తూ ఉంటారు ఆర్కిటెక్చర్స్. అలాగే ఇంజనీరింగ్ వాల్యూస్. సో ఇంజనీరింగ్ వాల్యూస్ కూడా మనకి సో మినిట్స్ అని చెప్పేసి ఇక్కడ వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్షన్. ఫ్రాక్షనల్స్ అంటే మనకి 3/2, 4/5 అని చెప్పేసి ఇక్కడ ఉంటాయి కదా. సో ఇలాంటి వాటిని మనం ఫ్రాక్షనల్ వాల్యూస్ అంటాం. ఇది ఫ్రాక్షనల్ వాల్యూస్. ఇది నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ వాల్యూస్. సైంటిఫిక్ వాల్యూస్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లో వస్తాయి. మనకి 0.0 అని ఇచ్చినప్పుడు 10⁶ అని ఇస్తుంటాం కదా, 10⁻e⁴ అని చెప్పేసి. సో e⁴ ఇలాంటి ఇచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లో ఇస్తూ ఉంటాం. ఇవి సైంటిఫిక్ వాల్యూస్. సో మీరు ఆల్రెడీ క్యాషియోస్లో మీరు గమనించే ఉండొచ్చు. సో ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లో వస్తూ ఉంటాయి వాల్యూస్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా మన సైంటిఫిక్ వాల్యూస్. సో ఓకే, మనం యూజ్ చేసేవి ఏంటంటే డెసిమల్ వాల్యూస్. డెసిమల్ వాల్యూస్ అంటే మనకి పాయింట్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తుంటాం నెంబర్స్. ఇక్కడ వచ్చేసి మనం యూజ్ చేసే లెంత్ టైప్ వచ్చేసి డెసిమల్ టైప్స్ యూజ్ చేస్తాం. అలాగే ప్రిసిషన్. ఈ ప్రిసిషన్ ఏంటంటే పాయింట్ తర్వాత, సో ఇప్పుడు మనకి పాయింట్ ఉంటుంది కదా, సో 10.5432 అని చెప్పేసి ఇలా వస్తుంటాం కదా, ఆ పాయింట్ తర్వాత ఇంత డిజిట్స్ వరకు మనకు వాల్యూస్ కావాలనుకుంటే దాన్ని ప్రిసిషన్ అంటాం. సో మనకి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయమ్మా, సో 4 zeros ఉన్నాయి. పాయింట్ తర్వాత నాకు 4 zeros వరకు కూడా నాకు వాల్యూస్ ఉన్నాయి. నాకు యాక్యురేట్గా రావాలనుకుంటే 4 zeros ఉన్నాయి, సరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటా. లేదు అలా కాకుండా నాకు 4 zeros అవసరం లేదు, 2 zeros మాత్రమే ఉండాలనుకుంటే ఏం చేస్తామంటే ఈ 2 zeros మాత్రమే ఇస్తాం. అంటే పాయింట్ తర్వాత 2.32 వాల్యూస్ అంటే 2.354 ఉందమ్మా. కానీ నాకు పాయింట్ తర్వాత 2 digits మాత్రమే రావాలనుకుంటే 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు పాయింట్ తర్వాత 2.354 ఇచ్చాం ముందుగా. మనకి ఎలా వస్తుంది అంటే 2.35 మాత్రమే వస్తుంది, 2 ఆప్షన్స్ మాత్రమే ఇస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాంగిల్ ఉంది. ఈ యాంగిల్ ఏంటంటే డెసిమల్ డిగ్రీస్ మనకి. సో మనం లెంత్ ఇలా యూజ్ చేసాం, టైప్స్ డెసిమల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్స్ మనకి డెసిమల్ డిగ్రీస్ యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వీటిలో కూడా టైప్స్ ఉంటాయి. సో డిగ్రీస్, మినిట్స్, గ్రేడ్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి అవన్నీ చేంజ్ చేస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసి అంటే డెసిమల్ డిగ్రీస్ యూజ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ప్రిసిషన్. సో ప్రిసిషన్ ఏంటంటే మనకు యాంగిల్స్ లో కూడా మనకి పాయింట్ తర్వాత ఇవ్వం కదమ్మా. సో మనకి 10.35 degrees అని చెప్పేసి ఇలా ఇవ్వం కాబట్టి మనం ఈ ప్రిసిషన్ వీటిని 0 degrees ఇస్తాం. అంటే 0 ఇస్తాం అంటే మనకి ఎంత వాల్యూ ఉందంటే అంత వాల్యూ వరకు వస్తాయి, పాయింట్ వరకు వెళ్ళదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే ఇన్సర్షన్ స్కేల్ అంటున్నాం. ఇన్సర్షన్ స్కేల్, ఈ స్కేల్ మనకు డిఫాల్ట్గా ఇంచెస్తో వస్తూ ఉంటుంది ఇన్సర్షన్ స్కేల్. సో మనం యూజ్ చేసేది ఏంటమ్మా, ఎంఎంఏ కదమ్మా యూనిట్స్ మనం యూజ్ చేసేది ఎంఎం. అలాగే మేము మెషిన్ డ్రాయింగ్లో అదే యూజ్ చేస్తుంటాము, అలాగే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో కూడా మనం ఎంఎంఏ యూజ్ చేస్తాం, మిల్లీమీటర్స్. కాబట్టి మనం యూజ్ చేసే ఎంఎం కాబట్టి ఈ ఇంచెస్ నుంచి ఎంఎంలే కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎంఎం మిల్లీమీటర్స్ ఇస్తున్నాను. సో ఒకవేళ మీరు ఇంచెస్ యూజ్ చేసుకోవాలంటే ఇంచెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ డ్రాయింగ్స్ డ్రా చేయాలనుకున్నవి ఇంచెస్లో ఉంటే ఇంచెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఎంఎం ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైటింగ్ అని చెప్పేసి యూనిట్స్ ఫర్ స్పెసిఫైయింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైటింగ్ అని చెప్పేసి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అలాగే అమెరికన్ స్టాండర్డ్. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్ కూడా వర్క్ అవుతుంది. సో అలాగే అమెరికన్ స్టాండర్డ్ ఏంటంటే అమెరికన్స్ మాత్రమే వర్క్ అవుతాయి. సో మనమంతా కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం, అలాగే అమెరికన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం ఇప్పుడు కేజీస్ మన వెయిట్ ఉందమ్మా, మన వెయిట్ని ఎలా యూజ్ చేస్తాము, కేజీస్ అని యూజ్ చేస్తూ ఉంటాం, కిలోగ్రామ్స్ లేదా గ్రామ్స్ అని చెప్పేసి. వాళ్ళు అలా యూజ్ చేయడం అమెరికన్స్ కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తారు. వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు అంటే పౌండ్స్ లేదంటే ఎల్బిఎస్ అని చెప్పేసి ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మనం మీటర్స్ యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళు యాడ్స్ అని చెప్పేసి యాడ్స్ అని ఇలా లేదా మైల్స్ అని చెప్పేసి ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఏదైనా సరే మనకి అమెరికన్స్ కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు. మనం సిజిఎస్ ఎంకేఎస్ ఇలా ఫాలో అవుతుంది కదా, వాళ్ళు ఎస్ఐ యూనిట్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇది ఇంటర్నేషనల్ అలాగే అమెరికన్ స్టాండర్డ్. అమెరికన్ స్టాండర్డ్ ఏంటంటే అమెరికన్స్ మాత్రమే యూజ్ అవుతుంది. మనం దీనిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఓకే, ఇప్పటికీ మనం యూనిట్స్ అనే అప్లై చేసాం. యూనిట్స్, సో మనం ఏదైతే మనం డ్రాయింగ్స్ డ్రా చేయబోతున్నామో వాటికి మనం కొన్ని యూనిట్స్ అనే అప్లై చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ అప్లై చేస్తున్నాం. లిమిట్స్ LIM అని టైప్ చేస్తున్నాము. చూడండి,
సో యూనిట్స్కి వచ్చేసి షార్ట్ కట్ కి వచ్చేసి, సో మీరు కమాండ్స్ అని నేను చెప్తుంటాను, నోట్ చేసుకుంటున్నాము. యూనిట్స్కి కమాండ్ కి వచ్చేసి UNITS యూనిట్స్, అలాగే షార్ట్ కట్ కి వచ్చేసి UN షార్ట్ కట్ కి. సో UN అని ఎంటర్ చేయగానే మనకు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, కమాండ్ బార్ లో చూడండి, UN అని టైప్ చేసి, UN అని టైప్ చేయడానికి ఏం వస్తుంది, యూనిట్స్ అని చెప్పేసి మనకి కమాండ్ అని వచ్చేసింది. దీంట్లో కమాండ్ కి వచ్చేసి యూనిట్స్, షార్ట్ కట్ కి వచ్చేసి UN అంతే. నెక్స్ట్ లిమిట్స్ అని ఎంటర్ చేస్తాను, లిమిట్స్. సో లిమిట్స్ లో కూడా మనకి ఏంటంటే, సో లిమిట్స్ లో మనకి కమాండ్ కి వచ్చేసి LIMITS లిమిట్స్, అలాగే షార్ట్ కట్ కి వచ్చేసి LIM అని మనం టైప్ చేయగా మనకి ఏం కనిపిస్తుంది అంటే లిమిట్స్ అనే కమాండ్ అనేది క్లియర్ గా చూపిస్తుంది. లిమిట్స్ మీద నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి లిమిట్స్ నేను ఎంటర్ చేయగానే ఇక్కడ కమాండ్ బార్ దగ్గర కనిపిస్తుంది కదా, కమాండ్ బార్. సో కమాండ్ బార్ దగ్గర ఏంటంటే మనం ఒక కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని చెప్పేసి ఈ కమాండ్ మనకి చూపిస్తున్నా, క్లియర్ గా చూపిస్తుంటది. సో లిమిట్స్ ఎంటర్ చేస్తున్నా, LIM ఎంటర్ అండి, స్పెసిఫై లోయర్ లెఫ్ట్ కార్నర్ ఉంటుంది, లోయర్ లెఫ్ట్ కార్నర్ స్పెసిఫై చేయాలంటుంది. సో ఒక లోయర్ లెఫ్ట్ కార్నర్ 0 ఉందమ్మా. సో డిఫాల్ట్ 0 ఉంది, 0 ఇస్తున్నాను, 0,0 ఇచ్చాను, ఎంటర్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్పెసిఫై అప్పర్ రైట్ కార్నర్ అనిపిస్తుంది, అప్పర్ రైట్ కార్నర్. సో ఏం చేస్తాను అంటే ఇక్కడ 10,10 ఇస్తున్నాను, 10,10 ఇచ్చి ఎంటర్ చేశాను. ఇలా నేను లిమిట్స్ అనేవి అప్లై చేశాను, నెక్స్ట్ ఏం చేస్తాను అంటే జూమ్ చేస్తున్నాను. సో మనం లిమిట్స్ అప్లై చేసిన తర్వాత ఏ ప్లేస్ లో ఉన్నామో మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు, కాబట్టి మనం ఈ లిమిట్స్ ఇచ్చిన చోటు వరకు మనం రావాలంటే మనం వాటిని జూమ్ చేస్తాం, జూమ్. సో ఇప్పుడు మనకి చూసుకుంటే జూమ్ చేసేటప్పుడు మనకి ఆల్ సెంటర్ డైనమిక్ ఎక్స్టెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో వీటిలో ఈ జూమ్ ఆప్షన్స్ లో ఉన్న ఈ సబ్ కమెంట్స్, జూమ్ లో ఉన్న సబ్ కమెంట్స్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే జూమ్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఆల్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆల్ మీద క్లిక్ చేస్తాను. సో ఆల్ మీద క్లిక్ చేయగానే నాకు ఏమొస్తుంది, ఇక్కడ కమాండ్ బార్ దగ్గర అబ్జర్వ్ చేయండి, రీజనరేటింగ్ మోడల్ అని కనిపించింది. ఈ రీజనరేటింగ్ మోడల్ అని కనిపించడానికి ఏమవుతుంది, మనం ఇచ్చిన లిమిట్స్ దగ్గరికి, మనం అప్లై చేసిన లిమిట్స్ దగ్గరికి వచ్చామని చెప్పేసి ఒక ఇండికేషన్. సో ఇలా మనం లిమిట్స్ అని అప్లై చేసి జూమ్ చేస్తాం. సో జెడ్ ఎంటర్ ఆల్ ఎంటర్ చేయగానే మనకి అయితే మనం ఇచ్చిన లిమిట్స్ మనం వచ్చేస్తాం, వరకు మనం వచ్చేస్తాం ఇక్కడ. అది జెడ్ ఎంటర్ ఆల్ ఎంటర్. సో మిగతా ఆప్షన్స్ కూడా నేను మళ్ళీ చెప్తాను, ఫర్దర్ క్లాసెస్ లో చెప్తూ ఉంటాను అవన్నీ కూడా. సో లిమిట్స్ ఎలా అప్లై చేయాలో అర్థమైందా? సో ఇంకా ఇంకొకసారి క్లియర్ గా చెప్పాను. ఓకే, లిమిట్స్ అనేవి నాకు తెలిసినంతవరకు అర్థం అయ్యిండకపోవచ్చు మీకైతే, నేను అనుకునే విషయం అయితే. సో ఒకసారి సో నేను రెక్టాంగిల్ డ్రా చేస్తాను. నేను రెక్టాంగిల్ డ్రా చేసేప్పుడు చూడండి ఇక్కడ, సో రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్నప్పుడు స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్ ఉంటుంది, ఫస్ట్ కార్నర్ పాయింట్ ఇచ్చాను. అలాగే నెక్స్ట్ చూడండి స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్. సో 2 కార్నర్ పాయింట్స్. సో నాకేమి ఇచ్చాము, 2 కార్నర్ పాయింట్స్ ఇవ్వగానే నాకేమైందంటే ఈ రెక్టాంగిల్ ఫామ్ అయింది, రెక్టాంగిల్. సో ఇక్కడ కూడా మనకి లిమిట్స్ కూడా సేమ్ వేలో మనకి. సో ఇక్కడ కూడా మనకి నేను ఒక విండో ఫామ్ చేశాను కదా, ఈ విండో దగ్గర మనకి ఫామ్ చేసిన దగ్గర ఫస్ట్ పాయింట్ ఇస్తాను, లోయర్ లెఫ్ట్ కార్నర్. అలాగే ఇక్కడ టాప్ సైడ్ ఉన్న పాయింట్ దగ్గర మనకి ఏంటంటే ఇక్కడ సెకండ్ పాయింట్ ఇస్తాం. ఈ 2 పాయింట్స్ ఇవ్వగా ఏమవుతుందంటే వీటి మధ్య ఉన్న ఏరియా, సో ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్న ఏరియా మనకి లాక్ అవుతున్నాం. ఇదంతా మనకి లిమిట్స్ అప్లై అవుతాయి, ఈ ఏరియా అంతా కూడా లిమిట్స్ అప్లై అవుతాయి. ఓకే, సో అర్థమైందా ఈ లిమిట్స్ అనే టాపిక్? లిమిట్స్ ఎలా అప్లై చేయాలని అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. ఓకేమా, మీకు అర్థం అవ్వకపోతే ఇంకొకసారి అడగండి అమ్మా, చెప్తాను. ఓకేమా, సో 1 or 2 మెంబర్స్ అయితే అర్థం అవ్వలేదని చెప్తున్నాను. సో నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ఒక 2 పాయింట్స్ ఇస్తాం. సో ఇక్కడ నేను చేస్తాను అంటే ఒక 2 పాయింట్స్ సెలెక్ట్ చేస్తాను, 2 పాయింట్స్ ని ఇచ్చాను, ఈ 2 పాయింట్స్ ఇచ్చాను కదా. సో వీటిని నేను ఏం చేస్తాను అంటే వీటిని యూజ్ చేసుకొని నేను లిమిట్స్ అనేవి అప్లై చేయాలనుకుంటాను. సో మామూలుగా వీటిని యూజ్ చేసుకుని కదా. సో ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను.
ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇస్తున్నాను. ఫస్ట్ పాయింట్ నాకు ఇక్కడ డౌన్ సైడ్ ఇస్తున్నాను. అలాగే అదర్ కార్నర్ పాయింట్, సెకండ్ అదర్ కార్నర్ పాయింట్ మనకి డయాగనల్ పాయింట్స్ ఉంటాయి కదా మనకి రెక్టాంగిల్లో 2 డయాగనల్ పాయింట్స్ టోటల్ గా మనకి పాయింట్స్ ఉంటాయి. 4 పాయింట్స్ లో 2 డయాగనల్ పాయింట్స్ ఉంటాయి. అలాగే మరొక 2 డయాగనల్ పాయింట్స్ ఉంటాయి. ఈ 2 డయాగనల్ పాయింట్స్ యూజ్ చేసి మనం లిమిట్స్ మరి ఇవ్వచ్చు, లేదా అలాగే రెక్టాంగిల్ ని ఫామ్ చేయొచ్చు. అలాగే సో రెక్టాంగిల్ ని ఫామ్ చేసే విధానంలోనే, అంటే రెక్టాంగిల్ ఫామ్ చేయడం ఇంకా మీకు తెలియదు. రెక్టాంగిల్ లో మనకి వచ్చేసి మనకి రెక్టాంగిల్ లో లిమిట్స్ అప్లై చేయని చెప్తాను ఒకసారి చూడండి. సో మనకి ఒక ఫస్ట్ కార్నర్ పాయింట్ ఇవ్వాలనుకున్నాను లిమిట్స్ లో. ఫస్ట్ కార్నర్ పాయింట్ ఏంటంటే నేను ఈ బాటమ్ సైడ్ ఉంది కదా ఈ పాయింట్ ఇస్తాను. అలాగే సెకండ్ కార్నర్ పాయింట్ దగ్గర నేను టాప్ సైడ్ ఉంది కదా ఈ పాయింట్ ఇస్తాను. సో ఈ పాయింట్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే వీటి మధ్యగా ఉన్న లోయర్ లెఫ్ట్ కార్నర్ ఇస్తాను. ఈ మధ్యగా ఉన్న నాకు ఏమంటే వీటి ఒకసారి చూడండి. సో ఇప్పుడు నాకు 2 పాయింట్స్ ఉన్నాయి. సో బాటమ్ సైడ్ ఒక పాయింట్ ఉంది, అలాగే టాప్ సైడ్ ఒక పాయింట్ ఉంది. సో నేను ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ కార్నర్ పాయింట్ లిమిట్స్ లో ఫస్ట్ కార్నర్ పాయింట్ ఇక్కడ ఇస్తాను, అలాగే సెకండ్ కార్నర్ పాయింట్ ఇక్కడ ఇస్తాను. సో ఈ 2 కార్నర్ పాయింట్స్ ఇవ్వగానే నాకేమవుతుందంటే సో వీటి మధ్య ఉన్న ఏరియా నాకేమవుతుందంటే లిమిట్స్ అప్లై అవుతాయి. వీటి మధ్య ఉన్న ఏరియాకి లిమిట్స్ అనేవి అప్లై అవుతాయి 2 కార్నర్ పాయింట్స్ ఇవ్వడం వల్ల. సో మనకి మామూలుగా అయితే యూజువల్గా ఏం ఇస్తాం 4 కార్నర్ పాయింట్స్ ఇస్తాం. 4 కార్నర్ పాయింట్స్ ఇవ్వకుండా మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ డయాగనల్ పాయింట్స్ ఇస్తున్నాం. డయాగనల్ పాయింట్స్ అంటే ఒక పాయింట్ నేను ఒక సెలెక్షన్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ పాయింట్ చూడండి. నాకు ఇక్కడ ఓకేనా. సో నాకు ఇక్కడ బ్లూ కలర్ విండో ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఒక చోటు ఇచ్చాను, ఫస్ట్ పాయింట్. అలాగే నేను సెకండ్ పాయింట్ ఇలా ఇస్తున్నాను, సెకండ్ పాయింట్ ఒక చోటు ఇస్తాను, ఇవన్నీ ప్లే చేస్తాను. ఇక్కడ సెకండ్ పాయింట్ ఇచ్చే చోటు నేను ఒకసారి ప్లేస్ చేయగానే చూడండి ఇక్కడ సో మిడిల్లో ఉన్న ఏరియా అంతా కూడా నాకు ఎలా కనిపిస్తున్నామో బ్లూ కలర్ వస్తుంది. ఆ మిడిల్లో ఉన్న ఏరియాకి అంతా కూడా నాకు లిమిట్స్ అప్లై అవుతాయి. సెకండ్ పాయింట్ ఇలా ఇస్తున్నాను. ఇలా మనం లిమిట్స్ అప్లై చేస్తాము. షీట్ కి లిమిట్స్ అనేవి మనం అప్లై చేస్తాం. లోయర్ లెఫ్ట్ కార్నర్ అలాగే అప్ రైట్ కార్నర్. లేదంటే ఇంకొక షీట్ ఇస్తున్నాం. మళ్ళీ ఇంకొక షీట్ ఓపెన్ చేస్తున్నాను. వీటికి కూడా మనం యూనిట్స్ ఇస్తున్నాం. ఫస్ట్ మనం షీట్స్ ఓపెన్ చేయగానే మనం చేయాల్సిన పని ఏంటంటే యూనిట్స్ ఇవ్వాలి. ఆ షీట్ కి యూనిట్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లిమిట్స్ అప్లై చేయాలి. లిమిట్స్ అప్లై చేసిన తర్వాత జూమ్ ఎంటర్ ఆల్ ఎంటర్ చేయాలి. సో జూమ్ ఎంటర్ ఆల్ ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే మనం ఇచ్చిన లిమిట్స్ కి స్క్రీన్ అనేది ఫిట్ అవుతుంది. మనం ఇచ్చిన లిమిట్స్ కి స్క్రీన్ ఫిట్ అవుతుంది. మనకు వర్క్ స్పేస్ ఉంది కదా, మనం ఇచ్చిన లిమిట్స్ కి స్క్రీన్ మొత్తం అంతా కూడా ఇక్కడ వర్క్ స్పేస్ మనకి ఫిట్ అవుతుంది. ఓకే, నేను ఫస్ట్ యూనిట్స్ ఎంటర్ చేస్తాను. యూఎన్ ఎంటర్. సో డెసిమల్స్ అలా డిఫాల్ట్ ఉన్నాయి. ప్రిసిషన్ 4.7 నో ప్రాబ్లం. అలాగే యాంగిల్ కూడా డెసిమల్ డిగ్రీస్. సో ప్రిసిషన్ 0. సో ఇక్కడ నాకు ఇన్సర్షన్ స్కేల్ వచ్చేసి ఇంచెస్ ఉన్నాను. ఇంచెస్ నుంచి నేను ఎంఎంలోకి చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేను ఓకే చేస్తున్నాను. ఇలా యూనిట్స్ అప్లై చేశాను. సో కమాండ్ బార్ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ యూనిట్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ యూనిట్స్ అని కనిపిస్తుంది అంటే మనకి యూనిట్స్ అనేవి అప్లై అయినట్టు. నెక్స్ట్ నేను లిమిట్స్ అని ఎంటర్ అవుతుంది. LIM చూడండి. సో LIM అని ఎంటర్ చేయాలి. నాకు ఇక్కడ స్పెసిఫై లోయర్ లెఫ్ట్ కార్నర్ అని చెప్పి చూపిస్తుంది. లోయర్ లెఫ్ట్ కార్నర్ అంటే మనం డిఫాల్ట్ గా 0 అంటున్నాం. 0 ఎందుకు ఉంటుంది అంటే మనకి ఆరిజిన్ నుంచి మనం అప్లై చేస్తుంటాం కాబట్టి లిమిట్స్ అనేవి 0 ఉంటుంది. సో మనం కూడా 0 ఇవ్వచ్చాం. 0 ఇస్తున్నాను, ఎంటర్ చేశాను. నెక్స్ట్ అలాగే స్పెసిఫై అప్పర్ రైట్ కార్నర్ ఉంది. సో అప్పర్ రైట్ కార్నర్ వచ్చేసి నేను 50 ఇస్తున్నాను సార్. 50 ఎంటర్ చేశాను. సో ఇప్పుడు నేను లిమిట్స్ అనేవి అప్లై చేశాను. సో నేను ఏం చేస్తాను అంటే వీటిని జూమ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో, నేను ఏ వర్క్ స్పేస్లో ఉన్నానో నాకు తెలియదు. సో నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా తెలియదు నేను ఏ వర్క్ స్పేస్లో ఉన్నాను. అందువల్ల నేను జూమ్ చేస్తాను. Z ఎంటర్, A ఎంటర్. సో ఇలా Z ఎంటర్, A ఎంటర్ చేయకుండా నాకు ఏమవుతుందంటే నేను నాకు ఇచ్చిన అప్లై చేసిన లిమిట్స్ ఉంటాయి కదా, ఆ లిమిట్స్కి ఈ వర్క్ స్పేస్ అంతా కూడా ఫిట్ అవుతుంది. సో కొంచెం నేను జూమ్ చేశాను, ఇలా మినిమైజ్ చేశాను. ఒకవేళ మీకు డౌట్గా ఉంది మనం ఇచ్చిన లిమిట్స్ కరెక్ట్గా అప్లై చేయలేదు మీకు డౌట్గా ఉందంటే లిమ్ చెక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేమా, లిమ్ చెక్ కాదు, సో గ్రిడ్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను గ్రిడ్ అనే ఆప్షన్ని టైప్ చేశాను. గ్రిడ్ అని టైప్ చేశాను, ఎంటర్ చేశాను.
ఈ గ్రిడ్ లో ఆన్, ఆఫ్, స్నాప్, మేజర్ కనిపిస్తున్నాయి కదా. సో అలాగే వీటికి అడాప్టివ్ పక్కనగా లిమిట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లిమిట్స్, ఈ లిమిట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. లిమిట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, డిస్ప్లే గ్రిడ్ బియాండ్ లిమిట్స్ అని చూపిస్తుందా. డిస్ప్లే గ్రిడ్ బియాండ్ లిమిట్స్ అంటే మనం ఇచ్చిన లిమిట్స్ కంటే కూడా మీకు మిగతా వర్క్ స్పేస్ ఉందా, ఆ వర్క్ స్పేస్ అంతా కూడా మనకి గ్రిడ్ చూపించాలా వద్దా అని ఇలా అక్కడ అడుగుతున్నాం. మనం గ్రిడ్ చూపించాలంటే మనం ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. లేదు అవసరం లేదనుకుంటే మనం నో అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. సో ఆల్రెడీ మనకు కనిపిస్తుంది. సో మనం వీటిని నేను నో ఆప్షన్ క్లిక్ చేశాను. చూడండి ఎలా కనిపిస్తుందమ్మా. సో నేను ఎక్కడైతే లిమిట్స్ అప్లై చేశానో లోవర్ లెఫ్ట్ కార్నర్ నేను 0 ఇచ్చాను. 0 ఏంటి మనకి ఆరిజిన్. అలాగే అప్పర్ రైట్ కార్నర్ ఏమి ఇచ్చాను 50,50 ఇచ్చాను. 50,50 అంటే ఏమో ఎక్స్ డైరెక్షన్ లో 50 యూనిట్స్, అలాగే వై డైరెక్షన్ లో 50 యూనిట్స్. సో ఇంతవరకు నాకు లిమిట్స్ అప్లై అయ్యాయి. సో లిమిట్స్ అప్లై అంతవరకు మనకు అప్లై అయ్యాలని మనం తెలుసుకోవాలంటే ఈ గ్రిడ్ అనే ఆప్షన్ తీసుకుంటే మనకి గ్రిడ్ అనే ఆప్షన్ లో లిమిట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళేసి బియాండ్ లిమిట్స్ మనకి గ్రిడ్ కనిపించాలా వద్దా అని చెప్పేసి ఆప్షన్ తీసుకోవచ్చు. ఇలా మనం వాటిని తీసుకోవచ్చు. ఇలా మీకు లిమిట్స్ అప్లై చేయాలి లేదని చూసుకోవడానికి ఇది ఆప్షన్ యూజ్ అవుతుంది. గ్రిడ్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ నేను గ్రిడ్ అనే ఆప్షన్ లోకి వెళ్తాను. గ్రిడ్ ఆప్షన్, లిమిట్స్, బియాండ్ లిమిట్స్ కనిపించాలని ఎస్ ఆప్షన్ క్లిక్ చేశాను. ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమైందంటే నాకు టోటల్ గా వర్క్ స్పేస్ అంతా కూడా నాకు మళ్ళీ కూడా గ్రిడ్స్ అనేవి కనిపిస్తుంది. గ్రిడ్ అంతా కూడా ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నదంతా కూడా మనకి గ్రిడ్ అంటాం. ఈ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి, వీటిని గ్రిడ్ అంటాం. వీటిని ఆన్ చేయొచ్చు, అలాగే మనం ఆఫ్ కూడా చేయొచ్చు. ఆన్ చేయొచ్చు, అలాగే ఆఫ్ కూడా చేయొచ్చు. సో వీటికి ఫంక్షన్ కీ ఉంటుంది కదా, F1, F2, F3 ఉన్నాయి కదా. ఈ ఫంక్షన్ కీస్ తో మనం F7 కీని యూజ్ చేస్తాం. F7 కీని మనం క్లిక్ చేయగా మనకి ఏమవుతుందంటే గ్రిడ్ అనేది ఆఫ్ అవుతుంది. అలాగే F7 క్లిక్ చేయగా మనకి గ్రిడ్ అనేది ఆన్ అవుతుంది. F7 కి. సో కొన్ని సిస్టమ్స్ లో మనకి విండోస్ 10 సిస్టమ్స్ మనకి ఏంటంటే ఫంక్షన్ కీని కంట్రోల్ పక్కనగా ఒక FN అని చెప్పేసి ఒక కీ ఉంటుంది. ఫంక్షన్ అని చెప్పేసి ఇంకొక కీ ఉంటుంది. ఈ ఫంక్షన్ కీని హోల్డ్ చేసుకుంటే మాత్రమే ఈ ఫంక్షన్ కీస్ వర్క్ అవుతుంది. కొన్ని సిస్టమ్స్ మాత్రమే అది. కొన్ని సిస్టమ్స్ లో, మిగతా సిస్టమ్స్ ఏమంటే F7 కీని మనం డైరెక్ట్ గా క్లిక్ చేసినా కూడా మనకి ఓపెన్ గ్రిడ్ అనేది ఆఫ్ అవుతుంది, అలాగే ఆన్ అవుతుంది. ఓకే అమ్మా, ఈ గ్రిడ్ లో ఉన్న ఆప్షన్స్. ఇలా మనం లిమిట్స్ అని అప్లై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వీటికి గ్రిడ్ ఆప్షన్స్. ఓకే అమ్మా, క్లాస్ అర్థమైందా ఇంతవరకు? సో ఇందాక ఒక 1-2 మెంబర్స్ అడిగారు ఈ లిమిట్స్ అప్లై చేయడం అర్థం అవ్వలేదని. సో మీకు డౌట్ క్లియర్ అయిందా? ఓకే అమ్మా. ఓకే, ఇది గ్రిడ్ వర్క్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి డ్రాయింగ్స్ ఫైల్స్ ఉంటాయి. మనకి డ్రాయింగ్ ఫైల్స్ మనకి సేవ్ చేసుకుంటుంటాం. మనం డ్రాయింగ్ స్కెచ్ డ్రా చేస్తుంటాం కదా. ఓకే, ప్రజెంట్ నేను ఇప్పుడు ఒక స్కెచ్ డ్రా చేస్తున్నాను. స్కెచ్ డ్రా చేశాను. ఓకే, వీటిలో గ్రిడ్ కూడా ఆఫ్ చేస్తున్నాను. గ్రిడ్, లిమిట్స్, సో బియాండ్ లిమిట్స్ అవసరం లేదని చెప్పేసి నేను నో ఆప్షన్ ఇచ్చేసి నేను స్కెచ్ డ్రా చేశాను కదా. ఇప్పుడు నాకు చూస్తుంటే నాకు ఎక్కడ ఉందమ్మా గ్రిడ్ అనేది నాకు మిడిల్లో కనిపిస్తుంది. గ్రిడ్స్ అది కూడా నేను లిమిట్స్ అప్లై చేసిన వరకు మాత్రమే కనిపిస్తుంది. నేను చేస్తాను అంటే జెడ్ ఎంటర్, అలాగే ఆల్ ఎంటర్ చేస్తున్నాను. జెడ్ ఎంటర్, ఆల్ ఎంటర్ చేయగానే నాకు ఈ లిమిట్స్ అనేవి, సో లిమిట్స్ ని ఎంతవరకు అయితే లిమిట్స్ ఇచ్చాను ఈ ఇక్కడ వర్క్ స్పేస్ మనకు ఫిట్ అయిపోయాము. చూస్తున్నారు కదా, వర్క్ స్పేస్ మనకు కరెక్ట్ గా ఫిట్ అయిపోయి, ఎగ్జాక్ట్ గా ఫిట్ అయిపోయి. వీటిని మనం జెడ్ ఎంటర్, ఆల్ ఎంటర్ చేయడానికి కారణం ఇదేనా. సో జెడ్ ఎంటర్, ఆల్ ఎంటర్ చేస్తే మనకి ఏమవుతుందంటే, జూమ్ ఎంటర్, ఆల్ ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏవైతే లిమిట్స్ అప్లై చేసింటామో ఆ షీట్ లో, ఆ షీట్ కి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి, అంటే అక్కడ అప్లై అవుతాయి. అలాగే ఈ వర్క్ స్పేస్ కి ఫిట్ అవుతాయి. మా లిమిట్స్ అంతా కూడా ఈ వర్క్ స్పేస్ కి ఫిట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సో ఇదే జూమ్ ఆప్షన్స్ లోని జెడ్ ఎంటర్ లోని ఇక్కడ చూసుకుంటే సెంటర్, అలాగే డైనమిక్, ఎక్స్టెన్స్ అని చెప్పిస్తున్నారు. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆప్షన్ చూస్తాను. ఎక్స్టెన్స్. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్, సెంటర్, డైనమిక్ అని కనిపిస్తున్నాయి కదా. వీటిలో ప్రతి ఒక్క పాయింట్ లో కూడా మనకి, ప్రతి ఒక్క వర్డ్ లో కూడా మనకి స్టార్టింగ్ లెటర్ ఉంది కదమ్మా. సో ఆల్లో ఏ లెటర్ బ్లూ కలర్ తో ఇండికేట్ అయింది, అలాగే సెంటర్ వర్డ్ లో సి అనే లెటర్ ఇండికేట్ అయింది, అలాగే డైనమిక్ లెటర్ లో డి అనే లెటర్ హైలైట్ అయింది. సో వీటిలో మనం ఈ టూల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ మనకి ఇక్కడ కమాండ్ లో
ఈ కమాండ్ లో మనము ఫస్ట్ లెటర్ ఇప్పుడు ఎక్స్టెన్స్ నేను కమాండ్ యాక్టివేట్ చేయాలి, ఎక్స్టెండ్ కమాండ్ యాక్టివేట్ చేయాలనుకుంటాను. ఎక్స్టెన్స్ కమాండ్ యాక్టివేట్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఈ అని ఎంటర్ చేస్తాను. ఈ అని టైప్ చేశాను, ఎంటర్ చేశాను. చూడండి ఈ అని టైప్ చేశాను. సో ఈ అని టైప్ చేయడానికి ఏమైందమ్మా, సో నాకు వర్క్ స్పేస్ మాత్రం కాకుండా మనం ఏదైతే సర్కిల్ డ్రా చేసుకున్నామో, నా సర్కిల్ డ్రా చేసుకున్నాం కదా, ఆ సర్కిల్ యొక్క ఎండ్ పాయింట్స్ వరకు మనకు ఈ స్క్రీన్ కి ఫిట్ అవుతుంది. సో జెడ్ ఎంటర్ కి ఓకే జూమ్ జెడ్ ఎందుకంటే జూమ్ ఆప్షన్ లో ఆల్ కి అలాగే ఎక్స్టెన్స్ కి ఇది డిఫరెన్స్. మనం జెడ్ ఎంటర్ ఆల్ ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే ఈ స్క్రీన్ కి మనం ఏదైతే లిమిట్స్ ఇచ్చింటామో ఆ లిమిట్స్ కి అప్లై అవుతుంది స్క్రీన్ కి. అలాగే జెడ్ ఎంటర్ చేసి ఎక్స్టెన్స్ ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏవైతే స్కెచెస్ డ్రా చేసి ఉంటామో ఆ స్కెచెస్ కి ఎండ్ పాయింట్స్ వరకు కూడా వర్క్ అవుతుంది. సో ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. నెక్స్ట్ జెడ్ ఎంటర్ ఎక్స్టెన్స్ చూడండి. సో ప్రీవియస్ నాకు సర్కిల్ ఒకటే ఈ స్క్రీన్ కి ఫిట్ అయిపోయింది. బట్ ఇప్పుడు నేను ఇంకొక రెక్టాంగిల్ కూడా డ్రా చేసుకున్నాను. ఈ రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే ఈ రెక్టాంగిల్ కి కూడా మనకు స్క్రీన్ అనేది ఫిట్ అయిపోయింది. ఇది జూమ్ ఆల్ కి ఎక్స్టెన్స్ కి ఉన్న డిఫరెన్స్. అలాగే నెక్స్ట్ జెడ్ ఎంటర్ సెంటర్ ఆప్షన్. సెంటర్ ఆప్షన్ తీసుకోవాలి మనకు స్పెసిఫై సెంటర్ పాయింట్ అంటుంది. నేను ఏం చేస్తాను అంటే సెంటర్ పాయింట్ ఇక్కడ ఇచ్చాను. అలాగే మ్యాగ్నిఫికేషన్ ఆర్ హైట్ ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ ఏంటంటే మనం జూమింగ్ హైట్ అన్నమాట, జూమింగ్ చేయడానికి. మ్యాగ్నిఫికేషన్ ఏంటంటే జూమింగ్ చేయడానికి. సో నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఇచ్చాను, ఎంటర్ చేశాను చూడండి. సో మ్యాగ్నిఫికేషన్ ఇచ్చేసి నేను చేయగానే ఏమైందంటే ఒక సెంటర్ పాయింట్ ని ఏది ఇచ్చానో ఆ పాయింట్ దగ్గర 3x అంటే జూమ్ ఇన్ అయ్యింది. ఎంత జూమ్ అయిందమ్మా, 3x జూమ్ ఇన్ అయింది, 3 టైమ్స్ జూమ్ ఇన్ అయిందమ్మా. అది సెంటర్ ఆప్షన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి జెడ్ ఎంటర్ డైనమిక్ చూడండి. సో డైనమిక్ లో ఏం చేస్తాను అంటే ఓకే ఒక విండో సెలెక్ట్ చేయాలండి, కార్నర్ విండో సెలెక్ట్ చేసుకుంది, పాయింట్ ఇచ్చేసి జెడ్ ఎంటర్ డైనమిక్. సో ఇక్కడ డైనమిక్ లో మనకు డైరెక్ట్ గా స్కేల్ ఫ్యాక్టర్ ని ఇవ్వచ్చు. స్కేల్ ఫ్యాక్టర్ ఏంటంటే జూమింగ్ చేయడానికి ఎంత స్కేల్ ఫ్యాక్టర్ కావాలని చెప్పేసి. నేను సపోజ్ ఒక 5 ఇస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను. ఓకేమా, సో ఈ ఆప్షన్ వర్క్ అవ్వట్లేదు. సో 2 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 5x ఇచ్చాను. 5x ఇచ్చిన తర్వాత ఒక విండోని స్పెసిఫై చేయాలి. ఓకే అది వర్కౌట్ లేదు సార్, యాక్చువల్ కరెక్ట్ వర్కౌట్ లేదు. జెడ్ ఎంటర్ డైనమిక్. ఈసారి 5 ఇస్తున్నాను, ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇచ్చేసి ఎంటర్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఎంటర్ చేయగానే వాటి యొక్క మ్యాగ్నిఫికేషన్ స్కేల్ ఇచ్చేసింది. మ్యాగ్నిఫికేషన్ స్కేల్ అంటే స్కేల్ ఫ్యాక్టర్ లేదా అలా ఇచ్చిన తర్వాత ఫస్ట్ పాయింట్ అంటే విండో యొక్క ఫస్ట్ పాయింట్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ 2 పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఎంటర్ క్లిక్ చేసి మనకి జూమింగ్ అవుతుంది. సో మనం మేజర్గా యూజ్ చేసేవి ఏంటంటే వీటిలో జూమింగ్ చేయడానికి 2 ఆప్షన్స్ మాత్రం యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్స్. సో వీటికి తర్వాత అంటే మనం ఎక్కువ అయితే యూజ్ చేయము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెడ్ ఎంటర్ ప్రీవియస్ ఉంది. ప్రీవియస్ ఏంటంటే ప్రీవియస్ మనం క్లిక్ చేయడానికి ప్రీవియస్గా మనం స్కేలింగ్ చేసిన ఆబ్జెక్ట్ని చూపిస్తుంది. ప్రీవియస్గా మనం స్కేలింగ్ చేసిన ఆబ్జెక్ట్. నెక్స్ట్ జెడ్ ఎంటర్ స్కేలింగ్ అంటే స్కేలింగ్ ఇందాక ఇచ్చిందా స్కేలింగ్ చేయడానికి ఇస్తుంది. 5 ఇచ్చాను, ఎంటర్ చేసింది. మనం ఎక్కడైతే మనకు వ్యూ ఉందో అక్కడ నుంచి మనకు జూమ్ అవుతుంది. ఇవన్నీ జూమింగ్ ఆప్షన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి జూమింగ్ ఆప్షన్స్. ఓకే ఈ రోజుతో ఇప్పటికి ఇది కంప్లీట్ అవుతుంది అనుకుంటాను. ఓకే సో మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా సెషన్ గురించి ఇక్కడ.